my dear squad, ఎలా ఉన్నారు అందరూ? This is your master Subia Sheikh. A warm welcome to Vedantu Yak 910 channel. ఈ రోజు మనం సెన్స్ ఆర్గన్స్ లో పార్ట్ 5 ఏదైతే స్కిన్ అండ్ నోస్ వరకు మనం అయిపోయేసాం కదా. సో మనము ఈ రోజు మెయిన్ గా స్కిన్ అండ్ టంగ్ గురించి విల్ బి డిస్కసింగ్. ఓకే, సో దానికి ముందు మీరందరూ మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్కి రిజిస్టర్ చేసుకున్నారా? చేసుకోకపోతే ఫాస్ట్గా ఇప్పుడే చేసేసుకోండి. ఆన్లైన్ సెంటర్స్లో దిస్ ఎగ్జామ్ విల్ బి కండక్టింగ్ ఆన్ 2nd, 3rd, 9th and 10th of Decemberకి కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఎక్కడ అంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో. అండ్ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో మన ఆఫ్లైన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే హైదరాబాద్లో అయితే కుకట్పల్లి, కొత్తపేటలో ఉన్నాయి. కొత్తపేటలో ఉన్నాయి గైస్. అండ్ విశాఖపట్నంలో అయితే ద్వారకా నగర్ అండ్ బెన్ సర్కిల్లో ఉన్నాయి. ఓకే, సో ఎక్కడ రాయాలి? యూ కెన్ రైట్ ఇట్ ఆన్లైన్ ఆల్సో. ఫస్ట్ రిజిస్టర్ చేసేసుకోండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ చాప్టర్. చూడండి, సారీ. సో ఎవరెవరు ప్రీవియస్ సెషన్స్ కూడా చూసారు చెప్పండి నాకు. సో మనము ప్రీవియస్ సెషన్స్లో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఐస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్? ఇంకేం డిస్కస్ చేసుకున్నాం? నోస్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఇయర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంకా రిమైనింగ్ ఏంటి? టంగ్ అండ్ స్కిన్ ఇంకా మిగిలి ఉన్నాయి. సో ఈ 2 గురించి మనము ఈ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, మనము పెద్ద అయ్యే కొద్దీ ఎలా మన బాడీలో చేంజెస్ వస్తాయో సేమ్ అలాగే పెరిగే కొద్దీ మన టేస్ట్ తెలుసుకునే విధానంలో కూడా చేంజెస్ అనేవి వస్తాయి. చూడండి, ఇన్ఫాంట్స్ హ్యావ్ హై టేస్ట్ సెన్సిటివిటీ. చిన్న పిల్లలతో కంపేర్ చేసుకుంటే మనకు అంత టేస్ట్ సెన్సిటివిటీ ఉండదు. దానివల్లే బేబీస్కి కొంచెం ఏదన్నా ఒక స్వీట్ కొంచెం ఇలా తినిపించినా కూడా వాళ్ళ ఫేస్లో ఎన్ని రియాక్షన్స్ కనిపిస్తాయి కదా. ఏదైనా బిట్టర్గా ఉన్నది కొంచెం వాళ్ళకి తినిపించినా వాళ్ళ ఫేస్లో ఎంత రియాక్షన్ కనపడుతుంది కదా. సేమ్ అలాగే సో చిన్నప్పుడు ఏంటి కలర్స్, ఇది టేస్ట్ ఏదైతే ఉంటుందో అది ఈజీగా సెన్స్ చేయగలుగుతారు. అదే పెద్దగా అయ్యే కొద్దీ సెన్స్ చేయలేరు. యాజ్ అ రిజల్ట్ మెనీ ఎల్డర్లీ పీపుల్, ఇంకా ముసలి వాళ్ళకి ఏంటి, వాళ్ళు టేస్ట్ సెన్స్ చేయలేరు. వాళ్ళకి ఏది తిన్నా చప్పగా అనిపిస్తుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ టేస్ట్లో ఇలాంటి చేంజెస్ అనేవి వస్తాయి. యాక్టివిటీ 10లో మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చాడు మనకు. లెట్స్ సీ, లైక్ మనం ఇమాజిన్ చేసుకొని ఫీల్ అవుదాం. క్లోజ్ ది ఐస్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ విత్ అ పీస్ ఆఫ్ క్లోత్. మీ ఫ్రెండ్ కళ్ళు ఏమైతే ఉన్నాయో కళ్ళు ఒక క్లోత్తో కట్టేసేయండి. గివ్ హర్ హిమ్ అ పీస్ ఆఫ్ జింజర్, గార్లిక్, tamarind, banana and jaggery. 1 by 1 ఇస్తూ ఉండాలంట. ఏది? జింజర్ అంటే అల్లం, గార్లిక్ అంటే వెల్లుల్లి, టామరిన్ అంటే చింతపండు, ఇంకా బనానా, ఇంకా జాగ్రీ అరటిపండు, ఇంకా జాగ్రీని ఏమంటాం మనం తెలుగులో? ఇట్ ఈస్ బెల్లం. అల్లం, వెల్లుల్లి, చింతపండు, అరటిపండు, బెల్లం 1 by 1 ఇస్తూ ఉండాలి. టేస్ట్ చూసి జస్ట్ కొంచెం టేస్ట్ చూసి అడగాలి ఎలా ఉంది అని. 1 at a time only tongue. Remember that your friend needs to rinse his or her mouth between each taste. ప్రతి ఒక్కటి టేస్ట్ చేశాక అడగాలంట ఎలా ఉంది టేస్ట్ అని. ఓకే, అడిగాక మధ్యలో ఏంటి టేస్ట్ ఒక ఇంగ్రీడియంట్ అండ్ ఇంకో ఇంగ్రీడియంట్ టేస్ట్ చేసే ముందు మధ్యలో ఒక రిన్స్ మౌత్లో వాటర్ వేసుకొని అలా పుక్కిలించాలంట. ఎందుకంటే టేస్ట్ క్లియర్గా తెలియాలి కదా, అందుకు. Could you or friend tell the taste by just putting the substance on the tongue?
జస్ట్ సబ్స్టెన్స్ మీద ఏదైనా ఉంచితే మనం దాని టేస్ట్ చెప్పగలమా? చెప్పండి. జస్ట్ అలా పెట్టగానే మనం చెప్పగలమా? కొంచెం రండి, ఇక్కడ చెప్తాను. నౌ రిపీట్ ద అబౌవ్ ఎక్స్పెరిమెంట్ బై ఆస్కింగ్ యువర్ ఫ్రెండ్ టు టేక్ ఏ బైట్ అండ్ ప్రెస్ ది ఫుడ్ ఆన్ ది palate. palate అంటే మీ టంగ్కి ఆపోజిట్లో ఏదైతే, ఇప్పుడు మీ టంగ్ ఉంది కదా, సో మీ టంగ్కి ఆపోజిట్లో పైన ఏదైతే ఉంటుందో దట్ ఈస్ palate. వాట్ డిఫరెన్స్? ఇప్పుడు ఏం చెప్పండి, మీ ఫ్రెండ్కి టంగ్ మీద జస్ట్ పెట్టుకోవడమే కాదు, ఏం చేస్తావంటే ఆ ఫుడ్ని నీ palate మీద పెట్టి ప్రెస్ చెయ్యి అని చెప్పాలి. సో అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏం కనిపిస్తుందో అడగండి. డిఫరెన్స్ ఏంటి అంటే, యాజ్ ఫుడ్ ఎంటర్స్ అవర్ మౌత్ వి బైట్ అండ్ chew it and press it against the palate, రైట్? మనం తినగానే ఫస్ట్ ఫుడ్ని ఏం చేస్తాం, మనం దాన్ని బైట్ కొరుకుతాము, ఇంకా దాన్ని బాగా నములుతాము, అండ్ మన ప్యాలెట్కి అగైనెస్ట్గా దాన్ని ప్రెస్ చేస్తాము. దానివల్ల ఏమవుతుంది, కొన్ని కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఫుడ్లో. దానివల్ల ఏమవుతుంది, ఆ కెమికల్స్ ఫుడ్లో మిక్స్ అయిపోయి టేస్ట్ బడ్స్ని యాక్టివేట్ చేస్తుంది, అండ్ మనకు తెలుస్తుంది ఏం ఫుడ్ ఇది అనేది, టేస్ట్ తెలిసేలా చేస్తుంది. అండ్ క్యారీ స్టిమ్యులస్ టు ది బ్రెయిన్ టు బి ప్రాసెస్డ్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ టేస్ట్. అదే టేస్ట్ తెలియడానికి హెల్ప్ చేస్తాయి. The same taste bud is capable of producing different signals. ఈ సేమ్ టేస్ట్ బడ్ ఏం చేస్తుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ సిగ్నల్స్ని ఏంటి ప్రొడ్యూస్ చేయగలదు ఫుడ్కి రిలేటెడ్ కెమికల్స్లో. సారీ guys, actually my throat is not good, I'm not well, that's why I'm sorry for my cough and for my voice is little croaky, I think. Sorry. యాక్టివిటీ 11. సో ఇప్పుడు ఏం చేయాలి, అబ్జర్వ్ యువర్ టంగ్ బై స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్. సో మిర్రర్ ముందు నిలబడి మీ టంగ్ బయటికి పెట్టి స్టిక్ అవుట్ యువర్ టంగ్ బయటికి చేసేసి మిర్రర్లో చూసుకుంటూ ఉంటే ఎవరైనా ఆ టైంలో చూసారనుకోండి, మనల్ని ఎంత ఎంబారస్మెంట్గా అనిపిస్తుంది కదా, అనుకుంటారు ఏం పిచ్చోడ్రా వీడు అసలు ఏం చేస్తున్నాడు అని కదా. సో ఫస్ట్ డోర్కి లాక్ వేయండి, లేకపోతే మీ వీడియో మీ సిబ్లింగ్స్ ఎవరైనా తీసేసుకొని ఫ్యామిలీ గ్రూప్స్లో వైరల్ చేసేస్తారనమాట. సీ హౌ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ యూ కెన్ సీ ఆన్ యువర్ టంగ్. ఏం చేయాలి, మీ టంగ్ మీద ఎన్ని టైప్ ఆఫ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేయాలంట. ఇక్కడ చూడండి, ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. మనకు ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు కదా, ఈ పాపిల్లే డిఫరెంట్ టైప్ ఆఫ్ పాపిల్లే ఉన్నాయి, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పాపిల్లే ఏం చేస్తాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ని సెన్స్ చేస్తాయి. స్వీట్ టేస్ట్ని ఫంగిఫార్మ్ పాపిల్లే, బిటర్ టేస్ట్ని సర్కమ్ పాపిల్లే, సోర్ ఆర్ సాల్టీ టేస్ట్ని ఫోలియేట్ పాపిల్లే. సో అలాగా ఒకసారి టంగ్ అలా బయటికి తీసి అబ్జర్వ్ చేసుకోండి మిర్రర్లో. కంపేర్ విత్ ది డయాగ్రామ్ గివెన్, అండ్ ఆ డయాగ్రామ్తో కంపేర్ చేసుకోండి. యూ కెన్ క్లియర్లీ సీ ఫ్లేక్ లైక్ స్ట్రక్చర్స్ దట్ ఆర్ ద ఫిలిఫార్మ్ పాపిల్లే. ఫ్లేక్స్ మన టంగ్ మీద కనిపిస్తాయి కదా, ఫ్లేక్స్ లాగా కనిపిస్తాయి. ఫ్లేక్స్ అంటే జస్ట్ స్మాల్ స్ట్రక్చర్స్ అనమాట. ఇలా ఓట్స్ ఎలా ఉంటాయి, ఓట్స్ చూసారా ఎవరైనా, ఓట్స్ ఎలా ఉంటాయి, సేమ్ అలాంటి కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్, బట్ అంత హార్డ్గా అండ్ అలాగా కనిపించవు, కనిపిస్తాయి బట్ అంత హార్డ్గా కనిపించవు. ద రౌండెస్ట్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో రౌండ్గా ఫ్లేక్ లాగా ఏముంటాయి, ఫిలిఫార్మ్ పాపిల్లే ఉంటాయి. అండ్ ఫంగిఫార్మ్ పాపిల్లే ఎలా ఉంటాయి, దే ఆర్ రౌండ్. అవి ఎలా ఉంటాయి, రౌండిష్గా ఉంటాయి. There are large roundish ones at the back of the tongue which are circumvallate papillae. Enti, there are large roundish ones enti back of the tongue lo manaku circumvallate papillae aneventi large ga untayi and roundish ga untayi.
వన్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది టంగ్ ఏంటి, టంగ్లో ఒక సైడ్ ఏంటి బంప్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అవి ఫోలియేట్ పాపిల్లే అని మనం అనొచ్చు. వాటిని ఏమనొచ్చు, వీ కెన్ కాల్ దెమ్ యాజ్ ఫోలియేట్ పాపిల్లే. వాటిని మనం ఫోలియేట్ పాపిల్లే అని అంటాము. టేస్ట్ బర్డ్స్ ఏంటి, ఏవైతే టేస్ట్ బర్డ్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ఆల్ ఆఫ్ దిస్ ఎక్సెప్ట్ ద ఫిలిఫార్మ్ పాపిల్లే. ఫిలిఫార్మ్ పాపిల్లే మీద తప్ప అన్నిటి మీద టేస్ట్ బర్డ్స్ అనేవి ఉన్నాయి. దట్ ఆర్ నాట్ సైడ్స్ ఆఫ్ ది టేస్ట్ సెన్సేషన్. అవేంటి, ఫిలిఫార్మ్ పాపిల్లే మీద టేస్ట్ బర్డ్స్ ఉండవు, అండ్ అక్కడ ఎక్కడైతే టేస్ట్ బర్డ్స్ ఉండవు అక్కడ టేస్ట్ సెన్సేషన్, అక్కడ ఫుడ్ పెట్టినా కూడా మన టంగ్ మీద టేస్ట్ సెన్సేషన్ అనేది రాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి ఫిలిఫార్మ్ పాపిల్లే అని చెప్పారు కదా. సి ఇక్కడ ఫిలిఫార్మ్ పాపిల్లే ఎక్కడ ఉంటుందో మనం డయాగ్రామ్లో చూద్దాము. సి హియర్, ఇక్కడ ఏదైతే ఫిలిఫార్మ్ పాపిల్లే కనిపిస్తుంది కదా, సో ఇక్కడ అక్కడ బడ్స్ గరుకుగా ఏమీ ఉండదు, చాలా ఫ్లాట్గా. అక్కడ ఏదైనా మనం ఫుడ్ పెట్టినా యూ డోంట్ నో ద టేస్ట్. ఆ ఫుడ్ టేస్ట్ ఏంటో మీకు తెలియదు, ఎందుకంటే ఫిలిఫార్మ్ పాపిల్లేలో టేస్ట్ బర్డ్ ఉండవు కాబట్టి. టేస్ట్ బర్డ్స్ ఎక్కడైతే ఉంటాయో, టేస్ట్ బర్డ్స్ ఏంటి అంటే దే ఆర్ కప్ లైక్ స్ట్రక్చర్స్. అందులో ఏమవుతుందంటే ఈ టేస్ట్ ఫుడ్ ఏంటి కెమికల్స్తో మిక్స్ అయ్యి దాని లోపల కప్ లైక్ స్ట్రక్చర్స్లో వెళ్తుంది. సో ఆ కప్ లైక్ స్ట్రక్చర్స్లో ఎప్పుడైతే వెళ్తుందో, ఇలా కప్ లైక్ స్ట్రక్చర్స్లో ఫుడ్ ఎప్పుడైతే డిజాల్వ్ అవుతుందో లోపల, ఏమవుతుంది చెప్పండి, వాట్ విల్ హ్యాపన్? ఎప్పుడైతే కప్ లోపల ఫుడ్ వెళ్తుందో ఏమవుతుంది, టేస్ట్ సెన్సేషన్ అనేది తెలుస్తుంది. ఈచ్ టేస్ట్ బర్డ్ హ్యాస్ ఎ క్యావిటీ విత్ అ పోర్. ఇదే ఇక్కడ చెప్తున్నాను చూడండి మీరు, ప్రతి ఒక్క టేస్ట్ బర్డ్కి ఒక క్యావిటీ ఉంటుంది విత్ అ పోర్. ఒక పోర్తో పాటు క్యావిటీ ఉంటుంది. ఆ పోర్ని మనం ఏమంటాము, టేస్ట్ పోర్ అని అంటాము. ఎపిథీలియల్ సెల్స్, ద ఎపిథీలియల్ సెల్స్ సరౌండ్స్ ది టేస్ట్ బర్డ్స్ ఫ్రమ్ టేస్ట్ సెల్స్. ఏమవుతుంది, టేస్ట్ బర్డ్స్ చుట్టూ ఏముంటాయి, ఎపిథీలియల్ సెల్స్ అనేవి ఉంటాయి. సో దిస్ ఈజ్ అ టైప్ ఆఫ్ టిష్యూ కదా, ఎపిథీలియల్ టిష్యూ. లైక్ ఎపిథీలియల్ టిష్యూలో మనకు ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి, సరౌండ్స్ ద టేస్ట్ బర్డ్స్ ఫార్మ్ టేస్ట్ సెల్స్. టేస్ట్ సెల్స్ ఫామ్ అవుతాయి, ఆర్ ది రిసెప్టార్స్ అనేవి ఫామ్ అవుతాయి. The receptor cells and the cells supporting them are situated in the cavity. ఏంటి, రిసెప్టార్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ సెల్స్ ఏవైతే సపోర్ట్ చేస్తున్నాయో వాటిని ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ద క్యావిటీ. అవి ఒక క్యావిటీలో ఉంటాయి. అండ్ ఈచ్ రిసెప్టార్ సెల్ కనెక్ట్స్ టు ఎ నర్వ్ ఫైబర్. ప్రతి ఒక్క రిసెప్టార్ సెల్ ఏంటి, కనెక్ట్స్ టు ఎ నర్వ్ ఫైబర్. నర్వ్ ఫైబర్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఈ నర్వ్ ఫైబర్స్ అన్నీ ఏం చేస్తాయి, కనెక్ట్ టు మెయిన్ నర్వ్స్. మెయిన్ నర్వ్స్తో కనెక్ట్ అవుతాయి. దట్ క్యారీ మెసేజెస్ టు ద బ్రెయిన్. ఈ మెయిన్ నర్వ్ ఏం చేస్తుంది, మెసేజెస్ మనకు బ్రెయిన్కి పంపిస్తుంది అండ్ స్పైనల్ కార్డ్కి పంపిస్తుంది ప్రాసెసింగ్ చేయడానికంటే. మనం ఏదైనా తిన్నాం కదా, ఆ తిండి ఏంటి, బిట్టరా స్వీటా, అది చెప్పడానికి ఏం చేస్తుంది, మన బ్రెయిన్కి పంపిస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం. సో మన బ్రెయిన్ అక్కడ ప్రాసెస్ చేస్తుంది, ఇదేంటి స్వీటా, మంచిదా, చెడుదా, పాయిజనసా, ఏంటిది అని. ఇక్కడ చూడండి ఇంకో యాక్టివిటీ ఇచ్చాడు, యాక్టివిటీ 12. సో బ్లైండ్ ఫోల్డ్ యువర్ ఫ్రెండ్. ఎక్కడ ప్రతి చోట బ్లైండ్ ఫోల్డ్ యువర్ ఫ్రెండ్ అని ఇచ్చాడు కదా. అండ్ ఆస్క్ హిమ్ ఆర్ హర్ టు క్లోజ్ హిజ్ ఆర్ హర్ నోస్. ఓ ముక్కు మూసాలంట, జాగ్రత్త రోయ్, చంపేశారు.
మనుషుల్ని ఎక్కువసేపు ముక్కు మూసుకున్నారనుకో అంతే. భగవంతుడి ప్రియపాత్రులు అయిపోతారు. గివ్ అ ఫ్యూ క్యూమిన్ సీడ్స్. క్యూమిన్ అంటే జీరా సీడ్స్ మీ ఫ్రెండ్కి ఇచ్చి దాన్ని నమలమని చెప్పాలంట ఇప్పుడు ముక్కు మూసుకున్నప్పుడు. ఇప్పుడు ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు ఐడెంటిఫై వాట్ వాస్ గివెన్ టు హిమ్. ఇప్పుడు అడగాలి మీకు ఇచ్చింది ఏంటి మేము తినడానికని. సేమ్ ఇలానే ఒక స్మాల్ పీస్ ఆఫ్ పొటాటోతో కూడా చేయాలంట. వాట్ డూ యూ అబ్జర్వ్ అండ్ వై? ఏం అబ్జర్వ్ చేస్తుంది మీ ఫ్రెండ్? తన ఏం చెప్తుంది తను చెప్పండి. టేకింగ్ కేర్ అబౌట్ ద టంగ్. సో తను ఏం చెప్తుందంటే టేస్ట్ అంతా క్లియర్గా తెలియదు. బికాస్ ముక్కులో ఏంటి ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ఉంటాయి. ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ వల్ల ఏంటి మనకు స్మెల్ తెలుస్తుంది. జస్ట్ తింటే టేస్ట్ తెలుస్తుంది కానీ టేస్ట్ అండ్ స్మెల్ రెండు కంబైన్ అవుతేనే వాటి యొక్క కాంబినేషన్ ఏంటి, అవి రెండు కంబైన్ అవుతేనే మనం ఏం చెప్పొచ్చు, టేస్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. రైట్. క్లీన్. ఇప్పుడు ఏం చేయాలి, టేకింగ్ టంగ్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎలా కేర్ తీసుకోవాలి అనేది. క్లీన్ అండ్ వాష్ ది టంగ్ని ఏం చేయాలి, బాగా క్లీన్ చేయాలి అండ్ వాష్ చేయాలి. క్లీన్ అండ్ వాష్ ది టంగ్ అలాంగ్ విత్ టీత్. బాగా క్లీన్ చేసుకుంటారు కదా, సో టీత్తో పాటు టంగ్ మీద కూడా కొంచెం ఏం చేయాలి, మీరు కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. బిఫోర్ గోయింగ్ టు బెడ్ అట్ నైట్ ఎవ్రీడే చూడండి, మార్నింగ్ మీరు టీత్ క్లీన్ ఎందుకు చేసుకుంటారు, మీ పళ్ళు బాగా ఉండడానికి. అంటే లైక్ బ్యాడ్ బ్రీత్ ఉంటుంది కాబట్టి అండ్ అలానే తినలేము కాబట్టి మోస్ట్లీ అందుకు కదా మార్నింగ్ లేచాక బ్రష్ చేస్తారు. అండ్ నైట్ మీరు ఎందుకు చేయాలంటే మీ పళ్ళు హెల్తీగా ఉండాలంటే మీరు నైట్ కూడా బ్రష్ చేయాలి. అండ్ బెడ్ పడుకునే ముందు ఆఫ్టర్ వేకింగ్ అప్ ఇన్ ద మార్నింగ్ పడుకునే ముందు చేయాలి, మార్నింగ్ లేచాక కూడా చేయాలి. మళ్ళీ ఎక్కువ సార్లు గీరారు అనుకోండి టేస్టే తెలియదు. ఎక్కువ టంగ్ని క్లీన్ చేశారనుకోండి యూ కాంట్ డిఫరెన్షియేట్ ది టేస్ట్. వాష్ ది మౌత్ క్యావిటీ అంటే నోరు బాగా క్లీన్ చేయాలి ఏదైనా తిన్నాక. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ అరైజెస్, ఏదైనా ప్రాబ్లం ఉంటే కన్సల్ట్ అ డాక్టర్. వై ఆర్ వి సజెస్టెడ్ నాట్ టు టేక్ టూ కూల్ ఆర్ టూ హాట్ ఫుడ్ మెటీరియల్స్? ఎందుకంటే టేస్ట్ బడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సేపటి వరకు డ్యామేజ్డ్ లాగా అయిపోతాయి. దానివల్ల ఏమవుతుంది, ఫుడ్ టేస్ట్ అనేది మనకు తెలియదు. If you are suffering from fever, why you are not able to enjoy the taste of food? మన బాడీ టెంపరేచర్ ఎక్కువ అయిపోవడం వల్ల టేస్ట్ ఏమవుతుందంటే మౌత్ మొత్తం టేస్ట్ బడ్స్ ఇన్యాక్టివేట్ అయిపోతాయి అండ్ మౌత్ మొత్తం బిట్టర్గా అనిపిస్తుంది నోట్లో మొత్తం. ఫిఫ్త్ స్కిన్. ఇప్పుడు చూడండి మనము స్కిన్ అనే ఫిఫ్త్ సెన్స్ ఆర్గన్ గురించి చదువుకుంటాము. సో స్కిన్ ఏంటి, లార్జెస్ట్ సెన్స్ ఆర్గన్. మన హోల్ బాడీలో ప్రతి చోట ఆల్మోస్ట్ స్కిన్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. ద సెన్స్ ఆఫ్ టచ్ హ్యాస్ రిసీవ్ సుప్రీం ఇంపార్టెన్స్ ఇన్ ద స్పియర్ ఆఫ్ సెన్సెస్. ఏంటి, సెన్స్ ఆఫ్ టచ్ అనేది సెన్సెస్ అన్నిట్లో చూసుకుంటే సెన్స్ ఆఫ్ టచ్ ఏదైతే ఉందో అది చాలా సుప్రీం అనమాట, చాలా హయ్యెస్ట్ స్టేట్లో పెట్టారు దాన్ని ముందు నుంచి. ద ఆర్గన్ ఇన్వాల్వ్డ్, ఇందులో ఇన్వాల్వ్ అయిన ఆర్గన్ ఏంటి, స్కిన్ అనే ఆర్గన్ ఇందులో ఇన్వాల్వ్ అయింది. చూడండి ఇక్కడ స్కిన్ ఏదైతే ఉందో స్కిన్ స్ట్రక్చర్ ఇచ్చాడు ఇక్కడ మొత్తం మనకు. చూడండి గైస్, ఇది ఏదైతే ఉందో ఇవన్నీ హెయిర్స్, ఇది సెకండ్ ఏదైతే ఉందో దీస్ ఆర్ ఆయిల్ గ్లాండ్స్. రైట్, ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి ఆయిల్ గ్లాండ్స్, ఇవన్నీ ఆయిల్ గ్లాండ్స్.
బ్లడ్ వెజల్, ఇక్కడ బ్లడ్ వెజల్స్ కనిపిస్తున్నాయా రెడ్ కలర్లో, దట్ ఈస్ బ్లడ్ వెజల్స్. ఫోర్త్ది స్వెట్ గ్లాండ్, ఇక్కడ కనిపిస్తుంది రైట్ స్వెట్ గ్లాండ్ మీకు, దట్ ఈస్ స్వెట్ గ్లాండ్. ఫిఫ్త్ది నర్వ్, ఇక్కడ కనిపిస్తుంది రైట్, ఇదంతా నర్వ్. అండ్ ఈ సిక్స్త్ ఏవైతే ఉన్నాయో ఫ్యాట్ గ్లోబ్యూల్స్, అంటే ఫ్యాట్ ఉన్నవన్నీ ఏంటి, ఆల్ దీస్ ఆర్ ఫ్యాట్. ఓకే, ఇది ఎండోడర్మిస్. వెయిట్ గైస్, సెవెంత్ ఏంటి, ఇది ఎండోడర్మిస్, దిస్ ఇస్ ఎపిడర్మిస్, దీస్ ఆర్ ఏంటి స్వెట్ పోర్స్. మనకు పోర్స్ ఉంటాయి కదా స్కిన్లో, దట్ ఈస్ ఇక్కడ ఇది ఏదైతే ఉందో సెవెంత్లో, వాట్ ఈస్ దిస్, దిస్ ఈజ్ మనకు ఎండోడర్మిస్. ఇక్కడ బయట కనిపించేది ఎపిడర్మిస్. అండ్ ఇక్కడ స్వెట్ పోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాము, స్వెట్ పోర్స్ అని మనం అనొచ్చు. ఓకే, అవర్ స్కిన్ ఈజ్ ద సెన్స్ ఆర్గన్ ఫర్ టచ్. మన స్కిన్ ఏంటి, టచ్కి సెన్స్ ఆర్గన్. వాట్ ఇట్ ఈస్, టచ్. టచ్ అనేది, టచ్ చేస్తే మనం ఏదైనా స్కిన్ ద్వారానే మనకు సెన్స్ అనేది అవుతుంది. ఏదైనా మనకు టచ్ అవుతే, మనం దేనైనా టచ్ చేస్తే. ఇట్ కంటైన్స్ క్యూటేనియస్ రిసెప్టార్స్ ఫర్ టచ్. టచ్ దేని ద్వారా మనకు తెలుస్తుంది అంటే క్యూటేనియస్ రిసెప్టార్స్. ఇప్పుడు మీకు డిష్ యాంటీనా ఎలాగైతే ఉంటాయో, సో ప్రతి దగ్గర ఇప్పుడు ముక్కులో ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ఉంటాయి, టంగ్లో మనకు టేస్ట్ బడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ రిసెప్టార్స్ అనమాట. ఇవి డిష్ యాంటీనా ఎలాగైతే ఉంటుందో అలాగా ఏం చేస్తాయి, ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకొని ప్రాసెసింగ్ కోసం బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్కి పంపిస్తాయి. ఓకే, క్యూటేనియస్ రిసెప్టార్స్ ఫర్ టచ్. ద స్కిన్ కన్సిస్ట్ ఆఫ్ 2 మెయిన్ లేయర్స్. స్కిన్లో ఏంటి 2 మెయిన్ లేయర్స్ ఉన్నాయి. ఇవేంటి, ఎపిడర్మిస్ అండ్ డర్మిస్. ఓకే, 2 మెయిన్ లేయర్స్. ఎపి అంటే ఏంటంటే పైన, ఓకే, ఎండో అంటే లోపల. ఓకే, క్లియర్ కదా, ఎపి మీన్స్ అవుట్ సైడ్. లెట్ మీ రైట్ ఇట్ అండ్ షో ఇట్. ఎపి మీన్స్ అవుట్ సైడ్ అండ్ ఎండో మీన్స్ ఇన్సైడ్. ఓకే, సో ఇలా ఎపిడర్మిస్ అండ్ ఎండోడర్మిస్. ఎపిడర్మిస్ ఈజ్ ద లేయర్ ఫర్ ప్రొటెక్షన్. ఎపిడర్మిస్ ఏంటి, ప్రొటెక్షన్ కోసం లేయర్ లాగా. అందులో ఏంటి స్వెట్ పోర్స్ ఉంటాయి అండ్ స్మాల్ స్మాల్ హెయిర్స్ ఉంటాయి. ఇట్ కంటైన్స్ 3 లేయర్స్. అందులో ఏంటి 3 లేయర్స్ ఉంటాయి మళ్ళీ ఎపిడర్మిస్లో. అవుటర్ లేయర్ని మనము స్ట్రాటమ్ కార్నియం ఆర్ కార్నిఫైడ్ లేయర్ అని అంటాము. అండ్ కార్నిఫైడ్ లేయర్ కంటైనింగ్ డెడ్ సెల్స్. ఇందులో ఏముంటాయి, అవుటర్ లేయర్లో మోస్ట్లీ డెడ్ సెల్స్ ఉంటాయి. మిడిల్ లేయర్ ఏదైతే ఉందో గ్రాన్యులార్ లేయర్, ఇందులో ఏంటి లివింగ్ సెల్స్ ఉంటాయి. అండ్ ఇన్నర్ మాల్ఫిజియన్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది. మాల్ఫిజియన్ లేయర్, ఇన్నర్ లేయర్, అందులో ఏంటి కంటైనింగ్ ద సెల్స్ డివైడింగ్ కాన్స్టాంట్లీ. ఏంటి అవి కాన్స్టాంట్గా డివైడ్ అవుతూ ఉంటాయి. ఈ సెల్స్ ఏవైతే ఉంటాయో ఇన్నర్ లేయర్లో, మాల్ఫిజియన్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ మాల్ఫిజియన్ లేయర్లో సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి డివైడ్ అవుతూ ఉంటాయి. డర్మిస్ లైస్ బిలో ది ఎపిడర్మిస్. డర్మిస్ ఏదైతే ఉంటుందో ఎపిడర్మిస్కి జస్ట్ కింద ఈ డర్మిస్ ఏదైతే ఉంటుందో ఉంటుంది. అండ్ అదేంటి, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ. దేని ద్వారా మేడప్ ఆఫ్ అయి ఉంటుంది, అది ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ ద్వారా మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. ఇంకా ఇట్ కంటైన్స్ స్వెట్ గ్లాండ్స్. అందులో ఏముంటాయి, స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి, హెయిర్ ఫాలికల్స్ అండ్ బ్లడ్ వెజల్స్ అండ్ ఫ్యాట్స్, ఇవన్నీ ఏంటి అందులో ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ. ఏంటి
ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూతో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. అండ్ అందులో స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, సెబేషియస్ అంటే ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి, హెయిర్ పాలికల్స్, బ్లడ్ వెజల్స్ అండ్ ఫ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి. స్కిన్ అండ్ టచ్ రిలేషన్ ఏంటి అని మనం చూసుకుంటే చూడండి, స్కిన్ ఏంటి, స్కిన్లో మనం చూసుకుంటే స్కిన్ ఏంటి, అవుటర్ మోస్ట్ కవరింగ్. వాట్ ఈస్ ఇట్, వాట్ ఇట్ ఈస్, అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ అవర్ బాడీ, మన బాడీ యొక్క అవుటర్ మోస్ట్ కవరింగ్. ఇంకా ఏంటి, ఇట్ రెగ్యులేట్స్ ద బాడీ టెంపరేచర్. ఇంకేం చేస్తుంది, మన బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది, అంటే కంట్రోల్ చేస్తుంది. ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే ఏంటి, ఇప్పుడు ఎప్పుడైతే మన బాడీలో టెంపరేచర్ ఎక్కువగా అయిపోయింది అనుకోండి, స్వెట్ పోర్స్ ఉంటాయి కదా మన బాడీలో, సో ఆ స్వెట్ పోర్స్ ద్వారా స్వెట్ బయటికి వచ్చేసి మన బాడీ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది కూల్ డౌన్గా అయిపోతుంది. అండ్ ఎలిమినేట్ సర్టెన్ వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నో అవి స్వెట్ ద్వారా ఏంటి ఎలిమినేట్ అయిపోతాయి. ఇట్ ఈస్ ద సెన్స్ ఆర్గాన్ ఆఫ్ టచ్. అదేంటి, టచ్ యొక్క సెన్స్ ఆర్గాన్. ద సెన్స్ ఆఫ్ టచ్ ఈస్ డన్ బై ద క్యూటేనియస్ రిసెప్టార్స్. ఏంటి, క్యూటేనియస్ రిసెప్టార్స్ ద్వారా ఈ సెన్స్ ఆఫ్ టచ్ ఏదైతే ఉంటుందో ఇదేంటి అవుతుంది. ఇందాక చెప్పాను కదా, రిసెప్టార్స్ మీన్స్ డిష్ యాంటీనా ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే స్కిన్లో ఈ క్యూటేనియస్ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. అవి ఏం చేస్తాయి, సెన్స్ ఆఫ్ టచ్. ఎలాంటి టచ్, ఈజ్ ఇట్ హాట్ టచ్చా, అంటే ఏదైనా వేడి వస్తువు చేతికి తగిలిందా, లేకపోతే నార్మల్ కోల్డ్ వస్తువు ఏదైనా బాడీకి తగిలిందా అనే దాని గురించి, అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ఆల్. చెప్పాను కదా స్టార్టింగ్లోనే, స్కిన్ ఏంటి, అన్ని సెన్స్ ఆర్గాన్స్లో చూసుకుంటే, అన్ని ఆర్గాన్స్లో చూసుకుంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆర్గన్ మన బాడీ మొత్తంలో. ఇట్ ప్రొవైడ్స్ ది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ టు ద బాడీ. మన బాడీలో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్, ఫస్ట్ ప్రొటెక్షన్ ఏంటి, స్కిన్నే కదా మనకు, రైట్. ఇప్పుడు ఏదైనా హాట్ ఆర్ కోల్డ్ వాటర్ మీ చేతి మీద పడితే ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ ఏది ఎఫెక్ట్ అవుతుంది, ఏదైనా ఫైర్ అలా తగిలింది అనుకోండి, ఫస్ట్ ఎఫెక్ట్ ఏదవుతుంది, స్కిన్నే కదా. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు చూడండి, హౌ సెన్సిటివ్ ఈజ్ యువర్ స్కిన్. కొంతమంది స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎంత సెన్సిటివ్గా ఉంటుంది అంటే ఏదైనా క్రీమ్స్ యూజ్ చేశారనుకోండి, దాన్ని కొంచెం అలా ఎవరైనా అలా అలా కొంచెం ఇలా కొట్టారనుకోండి, లైక్ రెడ్ అయిపోతుంది. అలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఏదైనా వాడకూడని ప్రోడక్ట్స్ వాడారనుకోండి, ఏవి పడితే అవి వాడారనుకోండి, లైక్ అది స్కిన్ మీద చాలా త్వరగా రియాక్షన్స్ అనేవి చూపించేస్తాయి. వాళ్ళ స్కిన్ని మనం ఏమంటాము, సెన్సిటివ్ స్కిన్ అని అంటాము. అలాంటి స్కిన్ని. సో ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ ఇచ్చాడు, లెట్స్ డూ దిస్ యాక్టివిటీ. మేక్ బండిల్స్ ఆఫ్ 3 టూత్ పిక్స్. ఏంటి, 3 టూత్ పిక్స్తో బండిల్స్ చేయాలంట. 3 బండిల్స్ చేయాలంట టూత్ పిక్స్తో. సీ టు ఇట్ దట్ దేర్ పాయింటెడ్ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో, షార్ప్ పాయింటెడ్ ఎండ్స్ ఉంటాయి కదా టూత్ పిక్స్కి, సేమ్ లెవెల్లో, అన్ని సేమ్ లెవెల్లో ఉన్నట్టుగా ఉండాలంట. నౌ ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు మేక్ ఎన్ అవుట్లైన్ ఆఫ్ హర్ ఆర్ హిస్ ఫామ్. ఏం చేయాలి, అవుట్లైన్. ఇప్పుడు నౌ ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు మేక్ ఎన్ అవుట్లైన్ ఆఫ్ హిస్ ఆర్ హర్ ఫామ్. చేయి ఏదైతే ఉందో ఆ చేతి అవుట్లైన్ ఏదైతే అలా బాగా పరిచిపెట్టాలి. ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు క్లోజ్ యువర్ ఐస్. అన్నీ మనం ఏంటి, ప్రయోగాలన్నీ ఫ్రెండ్స్ మీదనే చేయాలి అనేది ప్రతి యాక్టివిటీలో చెప్తున్నాడు చూడండి. ప్రతి యాక్టివిటీలో ఫ్రెండ్ 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 అని అంటున్నాడు కదా. సో అంటే ప్రయోగాలన్నీ ఫస్ట్ ఫ్రెండ్స్ మీద చేయాలి. అలా ఫ్రెండ్స్ని యూజ్ చేసి మీరు గొప్ప సైంటిస్ట్గా అయిపోతారు. Ask your friend to close his or her eyes. Now starting from the tip of the thumb.
కీప్ ప్రికింగ్ లైట్లీ. ఇలా పెట్టారు కదా ఇప్పుడు మీ ఫ్రెండ్, ఇక్కడ థంబ్ స్టార్టింగ్ నుంచి ఏం చేయాలి, ప్రిక్ చేస్తూ ఉండాలి. ప్రిక్ చేస్తూ ఉంటే లైట్గా టూత్ పిక్ బండిల్తో ఆల్ ఓవర్ పామ్ మొత్తానికి ఏం చేయాలి, ప్రిక్ చేస్తూ ఉండాలి. అండ్ కీప్ ఆస్కింగ్, మీ ఫ్రెండ్కి చెప్తూ ఉండండి ఎలా తను ఐడెంటిఫై చేయగలుగుతుందో. ఇప్పుడు ఏం చేయాలి, ఇఫ్ సెన్సేషన్ ఎక్కడైనా లేదనుకోండి, అండ్ విత్ నంబర్స్ డిపెండింగ్ ఆన్ ది నంబర్ ఆఫ్ పాయింట్స్ ఐడెంటిఫైడ్. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడెక్కడ సెన్సేషన్ లేదో ఆ పాయింట్స్ అన్నీ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇలాగే మీ మిగతా ఫ్రెండ్స్తో కూడా రిపీట్ చేసుకోండి. వేర్ డూ యూ ఫైండ్ మ్యాక్సిమం, ఈ మొత్తం పామ్లో మ్యాక్సిమం సెన్సేషన్ ఎక్కడ అనిపించింది అని అందరితో అడిగి నోట్ చేసుకోండి. వేర్ డూ యూ ఫైండ్ మినిమం సెన్సేషన్, మీకు ఎక్కడ అనిపించింది అనేది కూడా నోట్ చేసుకోండి. Our palm sense patterns same for all of your friends. మీ అందరి ఫ్రెండ్స్కి సేమ్గా ఉన్నాయి పామ్ సెన్స్ ప్యాటర్న్స్. సో చూడండి, ద కలర్ ఆఫ్ ద స్కిన్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ పిగ్మెంట్ కాల్డ్ మెలనిన్. మన బాడీలో మెలనిన్ ఎక్కువ అయిందనుకోండి, మన స్కిన్ ఎక్కువగా పిగ్మెంటెడ్గా అవుతుంది, డార్క్ కలర్లో అవుతుంది. మెలనిన్ తక్కువ అయిందనుకోండి, మన స్కిన్ ఏంటి, లైట్ కలర్లో మారుతుంది. సో మన స్కిన్ కలర్కి రీజన్ ఏంటి, మెలనిన్ అనే పిగ్మెంట్ అంటే జస్ట్ కలర్ అని మనం అనుకోవచ్చు. పిగ్మెంట్ ఎక్కడైనా రాని, ఇట్ ఈస్ కలర్. ఈ పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో గెట్ స్టిమ్యులేషన్ వెన్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్. ఇప్పుడైతే సన్లైట్కి మనం ఎక్స్పోజ్ అవుతామో, మన స్కిన్ ఎక్స్పోజ్ అవుతుందో, అప్పుడు ఏమవుతుంది, ఈ పిగ్మెంట్ ఏంటి, స్టిమ్యులేట్ అంటే యాక్టివేట్ అవుతుంది. ద స్కిన్ బికమ్స్ డార్క్. ఏమవుతుంది, స్కిన్ లోపల ఉన్న వేరే లేయర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ స్కిన్ ఏదైతే ఉంటుందో అది డార్క్గా అయిపోతుంది. స్కిన్ ఈజ్ సెన్సిటివ్ టు టచ్. ఇంకా ఏంటి, స్కిన్ టచ్ చేయడానికి చాలా సెన్సిటివ్. అండ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, స్కిన్ ఏంటి, టచ్కి, టెంపరేచర్కి, ప్రెషర్కి చాలా సెన్సిటివ్. ఇట్ కంటైన్స్ ది సెపరేట్ రిసెప్టార్స్. ఏంటి, సచ్ as tactile receptors అనే రిసెప్టార్స్ ఉన్నాయి టచ్ కోసం. పెషీనియన్ కార్పస్కిల్స్ ఉన్నాయి ప్రెషర్ని ఫీల్ అవ్వడం కోసం. అండ్ హలో మై డియర్ స్క్వాడ్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ యువర్ మాస్టర్ సుబియా షేక్. వార్మ్ వెల్కమ్ టు వేదాంతు యాక్ 9-10 ఛానల్. ఈరోజు మనం సెన్స్ ఆర్గన్స్లో పార్ట్ 5 ఏదైతే స్కిన్ అండ్ నోస్ వరకు మనం అయిపోయేసాం కదా. సో మనము ఈరోజు మెయిన్గా స్కిన్ అండ్ టంగ్ గురించి విల్ బి డిస్కసింగ్. ఓకే, సో దానికి ముందు మీరందరూ మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్కి రిజిస్టర్ చేసుకున్నారా? చేసుకోకపోతే ఫాస్ట్గా ఇప్పుడే చేసేసుకోండి. ఆన్లైన్ సెంటర్స్లో దిస్ ఎగ్జామ్ విల్ బి కండక్టింగ్ ఆన్ 2nd, 3rd, 9th and 10th of Decemberకి కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఎక్కడ అంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో. అండ్ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో మన ఆఫ్లైన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే హైదరాబాద్లో అయితే కుకట్పల్లి, కొత్తపేటలో ఉన్నాయి. కొత్తపేటలో ఉన్నాయి గైస్. అండ్ విశాఖపట్నంలో అయితే ద్వారకా నగర్ అండ్ బెన్ సర్కిల్లో ఉన్నాయి. ఓకే, సో టెస్ట్ ఎక్కడ రాయాలి? యూ కెన్ రైట్ ఇట్ ఆన్లైన్ ఆల్సో. ఫస్ట్ రిజిస్టర్ చేసేసుకోండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ చాప్టర్. చూడండి, సారీ. సో ఎవరెవరు ప్రీవియస్ సెషన్స్ కూడా చూసారు చెప్పండి నాకు. సో మనము ప్రీవియస్ సెషన్స్లో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఐస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్? ఇంకేం డిస్కస్ చేసుకున్నాం? నోస్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఇయర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంకా రిమైనింగ్ ఏంటి? టంగ్ అండ్ స్కిన్ ఇంకా మిగిలి ఉన్నాయి. సో ఈ 2 గురించి మనము ఈ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే,
మనము పెద్ద అయ్యే కొద్దీ ఎలా మన బాడీలో చేంజెస్ వస్తాయో సేమ్ అలాగే పెరిగే కొద్దీ మన టేస్ట్ తెలుసుకునే విధానంలో కూడా చేంజెస్ అనేవి వస్తాయి. చూడండి, ఇన్ఫాంట్స్ హ్యావ్ హై టేస్ట్ సెన్సిటివిటీ. చిన్న పిల్లలతో కంపేర్ చేసుకుంటే మనకు అంత టేస్ట్ సెన్సిటివిటీ ఉండదు. దానివల్లే బేబీస్కి కొంచెం ఏదన్నా ఒక స్వీట్ కొంచెం ఇలా తినిపించినా కూడా వాళ్ళ ఫేస్లో ఎన్ని రియాక్షన్స్ కనిపిస్తాయి కదా. ఏదైనా బిట్టర్గా ఉన్నది కొంచెం వాళ్ళకి తినిపించినా వాళ్ళ ఫేస్లో ఎంత రియాక్షన్ కనపడుతుంది కదా. సేమ్ అలాగే సో చిన్నప్పుడు ఏంటి కలర్స్ ఇది టేస్ట్ ఏదైతే ఉంటుందో అది ఈజీగా సెన్స్ చేయగలుగుతారు. అదే పెద్దగా అయ్యే కొద్దీ సెన్స్ చేయలేరు. యాజ్ అ రిజల్ట్ మెనీ ఎల్డర్లీ పీపుల్, ఇంకా ముసలి వాళ్ళకి ఏంటి వాళ్ళు టేస్ట్ సెన్స్ చేయలేరు, వాళ్ళకి ఏది తిన్నా చప్పగా అనిపిస్తుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ టేస్ట్లో ఇలాంటి చేంజెస్ అనేవి వస్తాయి. యాక్టివిటీ 10లో మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చాడు మనకు. లెట్స్ సి లైక్ మనం ఇమాజిన్ చేసుకొని ఫీల్ అవుదాం. క్లోజ్ ది ఐస్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ విత్ అ పీస్ ఆఫ్ క్లోత్. మీ ఫ్రెండ్ కళ్ళు ఏమైతే ఉన్నాయో కళ్ళు ఒక క్లోత్తో కట్టేసేయండి. గివ్ హర్ హిమ్ అ పీస్ ఆఫ్ జింజర్, గార్లిక్, టామరిన్, బనానా అండ్ జాగ్రీ. 1 by 1 ఇస్తూ ఉండాలంట. ఏది జింజర్ అంటే అల్లం, గార్లిక్ అంటే వెల్లుల్లి, టామరిన్ అంటే చింతపండు, ఇంకా బనానా, ఇంకా జాగ్రీ అరటిపండు, ఇంకా జాగ్రీని ఏమంటాం మనం తెలుగులో, ఇట్ ఈస్ బెల్లం. అల్లం, వెల్లుల్లి, చింతపండు, చింతపండు, అరటిపండు, బెల్లం 1 by 1 ఇస్తూ ఉండాలి. టేస్ట్ చూసి జస్ట్ కొంచెం టేస్ట్ చూసి చెప్పు, అడగాలి ఎలా ఉంది అని. 1 at a time only tongue. Remember that your friend needs to rinse his or her mouth between each taste. ప్రతి ఒక్కటి టేస్ట్ చేశాక అడగాలంట ఎలా ఉంది టేస్ట్ అని. ఓకే, అడిగాక మధ్యలో ఏంటి టేస్ట్ ఒక ఇంగ్రీడియంట్ అండ్ ఇంకో ఇంగ్రీడియంట్ టేస్ట్ చేసే ముందు మధ్యలో ఒక రిన్స్ మౌత్లో వాటర్ వేసుకొని అలా పుక్కిలించాలంట. ఎందుకంటే టేస్ట్ క్లియర్గా తెలియాలి కదా, అందుకు. కుడ్ యూ ఆర్ ఫ్రెండ్ టెల్ ద టేస్ట్ బై జస్ట్ పుట్టింగ్ ద సబ్స్టెన్స్ ఆన్ ది టంగ్. జస్ట్ సబ్స్టెన్స్ మీద ఏదైనా ఉంచితే మనం దాని టేస్ట్ చెప్పగలమా? చెప్పండి. జస్ట్ అలా పెట్టగానే మనం చెప్పగలమా? కొంచెం నేను ఇక్కడ చెప్తాను. నౌ రిపీట్ ద అబవ్ ఎక్స్పెరిమెంట్ బై ఆస్కింగ్ యువర్ ఫ్రెండ్ టు టేక్ ఎ బైట్ అండ్ ప్రెస్ ది ఫుడ్ ఆన్ ది palate. palate అంటే మీ టంగ్కి ఆపోజిట్లో ఏదైతే, ఇప్పుడు మీ టంగ్ ఉంది కదా, సో మీ టంగ్కి ఆపోజిట్లో పైన ఏదైతే ఉంటుందో దట్ ఈస్ palate. వాట్ డిఫరెన్స్? ఇప్పుడు ఏం చెప్పండి, మీ ఫ్రెండ్కి టంగ్ మీద జస్ట్ పెట్టుకోవడమే కాదు, ఏం చేస్తావంటే ఆ ఫుడ్ని నీ palate మీద పెట్టి ప్రెస్ చెయ్యి అని చెప్పాలి. సో అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏం కనిపిస్తుందో అడగండి. డిఫరెన్స్ ఏంటి అంటే, యాజ్ ఫుడ్ ఎంటర్స్ అవర్ మౌత్ వి బైట్ అండ్ chew it and press it against the palate, రైట్? మనం తినగానే ఫస్ట్ ఫుడ్ని ఏం చేస్తాం, మనం దాన్ని బైట్ కొరుకుతాము, ఇంకా దాన్ని బాగా నములుతాము అండ్ మన ప్యాలెట్కి అగైనెస్ట్గా దాన్ని ప్రెస్ చేస్తాము. దానివల్ల ఏమవుతుంది, కొన్ని కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఫుడ్లో. దానివల్ల ఏమవుతుంది, ఆ కెమికల్స్ ఫుడ్లో మిక్స్ అయిపోయి టేస్ట్ బడ్స్ని యాక్టివేట్ చేస్తుంది అండ్ మనకు తెలుస్తుంది ఏం ఫుడ్ ఇది అనేది, టేస్ట్ తెలిసేలా చేస్తుంది. అండ్ క్యారీ స్టిమ్యులస్ టు ది బ్రెయిన్ టు బి ప్రాసెస్డ్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ టేస్ట్. అదే టేస్ట్ తెలియడానికి హెల్ప్ చేస్తాయి. The same taste bud is capable of producing different signals. ఈ సేమ్ టేస్ట్ బడ్ ఏం చేస్తుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ సిగ్నల్స్ని ఏంటి ప్రొడ్యూస్ చేయగలదు ఫుడ్కి రిలేటెడ్ కెమికల్స్లో. సారీ guys, actually my throat is not good, I'm not well, that's why I'm sorry for my cough and for my voice is little croaky, I think. Sorry. Activity 11.
సో ఇప్పుడు ఏం చేయాలి, అబ్జర్వ్ యువర్ టంగ్ బై స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్. సో మిర్రర్ ముందు నిలబడి మీ టంగ్ బయటికి పెట్టి స్టిక్ అవుట్ యువర్ టంగ్ బయటికి చేసేది మిర్రర్లో చూసుకుంటూ ఉంటే ఎవరైనా ఆ టైంలో చూసారనుకోండి మనల్ని ఎంత ఎంబారస్మెంట్గా అనిపిస్తుంది కదా, అనుకుంటారు ఏం పిచ్చోడ్రా వీడు అసలు ఏం చేస్తున్నాడు అని కదా. సో ఫస్ట్ డోర్కి లాక్ వేయండి, లేకపోతే మీ వీడియో మీ సిబ్లింగ్స్ ఎవరైనా తీసేసుకొని ఫ్యామిలీ గ్రూప్స్లో వైరల్ చేసేస్తారనమాట. See how many different kinds of structures you can see on your tongue. ఏం చేయాలి, మీ టంగ్ మీద ఎన్ని టైప్ ఆఫ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేయాలంట. ఇక్కడ చూడండి ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. మనకు ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు కదా, ఈ పాపిల్లే డిఫరెంట్ టైప్ ఆఫ్ పాపిల్లే ఉన్నాయి. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పాపిల్లే ఏం చేస్తాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ని సెన్స్ చేస్తాయి. స్వీట్ టేస్ట్ని ఫంగిఫార్మ్ పాపిల్లే, బిటర్ టేస్ట్ని సర్కమ్ పాపిల్లే, సోర్ ఆర్ సాల్టీ టేస్ట్ని ఫోలియేట్ పాపిల్లే. సో అలాగా ఒకసారి టంగ్ అలా బయటికి తీసి అబ్జర్వ్ చేసుకోండి మిర్రర్లో. కంపేర్ విత్ ది డయాగ్రామ్ గివెన్ అండ్ ఆ డయాగ్రామ్తో కంపేర్ చేసుకోండి. యూ కెన్ క్లియర్లీ సీ ఫ్లేక్ లైక్ స్ట్రక్చర్స్ దట్ ఆర్ ద ఫిలిఫార్మ్ పాపిల్లే. ఫ్లేక్స్ మన టంగ్ మీద కనిపిస్తాయి కదా, ఫ్లేక్స్ లాగా కనిపిస్తాయి. ఫ్లేక్స్ అంటే జస్ట్ స్మాల్ స్ట్రక్చర్స్ అనమాట. ఇలా ఓట్స్ ఎలా ఉంటాయి, ఓట్స్ చూసారా ఎవరైనా, ఓట్స్ ఎలా ఉంటాయి సేమ్ అలాంటి కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్. బట్ అంత హార్డ్గా అండ్ అలాగా కనిపించవు, కనిపిస్తాయి బట్ అంత హార్డ్గా కనిపించవు. ద రౌండెస్ట్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో రౌండ్గా ఫ్లేక్ లాగా ఏముంటాయి, ఫిలిఫార్మ్ పాపిల్లే ఉంటాయి. అండ్ ఫంగిఫార్మ్ పాపిల్లే ఎలా ఉంటాయి, దే ఆర్ రౌండ్. అవి ఎలా ఉంటాయి, రౌండిష్గా ఉంటాయి. There are large roundish ones at the back of the tongue which are circumvallate papillae. ఏంటి, there are large roundish ones ఏంటి, బ్యాక్ ఆఫ్ ది టంగ్లో మనకు సర్కంవిల్లే పాపిల్లే అనేవేంటి లార్జ్గా ఉంటాయి అండ్ రౌండిష్గా ఉంటాయి. వన్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది టంగ్ ఏంటి, టంగ్లో ఒక సైడ్ ఏంటి బంప్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అవి ఫోలియేట్ పాపిల్లే అని మనం అనొచ్చు. వాటిని ఏమనొచ్చు, వీ కెన్ కాల్ దెమ్ యాజ్ ఫోలియేట్ పాపిల్లే. వాటిని మనం ఫోలియేట్ పాపిల్లే అని అంటాము. టేస్ట్ బర్డ్స్ ఏంటి, ఏవైతే టేస్ట్ బర్డ్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ఆల్ ఆఫ్ దీస్ ఎక్సెప్ట్ ద ఫిలిఫార్మ్ పాపిల్లే. ఫిలిఫార్మ్ పాపిల్లే మీద తప్ప అన్నిటి మీద టేస్ట్ బర్డ్స్ అనేటివి ఉంటాయి. దట్ ఆర్ నాట్ సైడ్స్ ఆఫ్ ది టేస్ట్ సెన్సేషన్. అవేంటి, ఫిలిఫార్మ్ పాపిల్లే మీద టేస్ట్ బర్డ్స్ ఉండవు. అండ్ అక్కడ ఎక్కడైతే టేస్ట్ బర్డ్స్ ఉండవు అక్కడ టేస్ట్ సెన్సేషన్, అక్కడ ఫుడ్ పెట్టినా కూడా మన టంగ్ మీద టేస్ట్ సెన్సేషన్ అనేది రాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి ఫిలిఫార్మ్ పాపిల్లే అని చెప్పారు కదా, సి ఇక్కడ ఫిలిఫార్మ్ పాపిల్లే ఎక్కడ ఉంటుందో మనం డయాగ్రామ్లో చూద్దాము. సి హియర్, ఇక్కడ ఏదైతే ఫిలిఫార్మ్ పాపిల్లే కనిపిస్తుంది కదా, సో ఇక్కడ అక్కడ బడ్స్ గరుకుగా ఏమీ ఉండదు, చాలా ఫ్లాట్గా. అక్కడ ఏదైనా మనం ఫుడ్ పెట్టినా యూ డోంట్ నో ద టేస్ట్. ఆ ఫుడ్ టేస్ట్ ఏంటో మీకు తెలియదు, ఎందుకంటే ఫిలిఫార్మ్ పాపిల్లేలో టేస్ట్ బర్డ్ ఉండవు కాబట్టి. టేస్ట్ బర్డ్స్ ఎక్కడైతే ఉంటాయో, టేస్ట్ బర్డ్స్ ఏంటి అంటే దే ఆర్ కప్ లైక్ స్ట్రక్చర్స్. అందులో ఏమవుతుందంటే ఈ టేస్ట్ ఫుడ్ ఏంటి కెమికల్స్తో మిక్స్ అయ్యి దాని లోపల కప్ లైక్ స్ట్రక్చర్స్లో వెళ్తుంది. సో ఆ కప్ లైక్ స్ట్రక్చర్స్లో ఎప్పుడైతే వెళ్తుందో, ఇలా కప్ లైక్ స్ట్రక్చర్స్లో ఫుడ్ ఎప్పుడైతే డిజాల్వ్ అవుతుందో లోపల,
ఏమవుతుంది చెప్పండి, వాట్ విల్ హ్యాపన్? ఎప్పుడైతే కప్ లోపల ఫుడ్ వెళ్తుందో ఏమవుతుంది, టేస్ట్ సెన్సేషన్ అనేది తెలుస్తుంది. ఈచ్ టేస్ట్ బర్డ్ హ్యాస్ ఎ క్యావిటీ విత్ అ పోర్. ఇదే ఇక్కడ చెప్తున్నాను చూడండి మీరు, ప్రతి ఒక్క టేస్ట్ బర్డ్కి ఒక క్యావిటీ ఉంటుంది విత్ అ పోర్. ఒక పోర్తో పాటు క్యావిటీ ఉంటుంది. ఆ పోర్ని మనం ఏమంటాము, టేస్ట్ పోర్ అని అంటాము. ఎపిథీలియల్ సెల్స్, ద ఎపిథీలియల్ సెల్స్ సరౌండ్స్ ది టేస్ట్ బర్డ్స్ ఫ్రమ్ టేస్ట్ సెల్స్. ఏమవుతుంది, టేస్ట్ బర్డ్స్ చుట్టూ ఏముంటాయి, ఎపిథీలియల్ సెల్స్ అనేవి ఉంటాయి. సో దిస్ ఈస్ అ టైప్ ఆఫ్ టిష్యూ కదా, ఎపిథీలియల్ టిష్యూ. లైక్ ఎపిథీలియల్ టిష్యూలో మనకు ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి, సరౌండ్స్ ద టేస్ట్ బర్డ్స్ ఫార్మ్ టేస్ట్ సెల్స్. టేస్ట్ సెల్స్ ఫామ్ అవుతాయి, ఆర్ ది రిసెప్టార్స్ అనేవి ఫామ్ అవుతాయి. The receptor cells and the cells supporting them are situated in the cavity. ఏంటి, రిసెప్టార్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ సెల్స్ ఏవైతే సపోర్ట్ చేస్తున్నాయో వాటిని ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ద క్యావిటీ. అవి ఒక క్యావిటీలో ఉంటాయి. అండ్ ఈచ్ రిసెప్టార్ సెల్ కనెక్ట్స్ టు ఎ నర్వ్ ఫైబర్. ప్రతి ఒక్క రిసెప్టార్ సెల్ ఏంటి, కనెక్ట్స్ టు ఎ నర్వ్ ఫైబర్. నర్వ్ ఫైబర్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఈ నర్వ్ ఫైబర్స్ అన్నీ ఏం చేస్తాయి, కనెక్ట్ టు మెయిన్ నర్వ్స్. మెయిన్ నర్వ్స్తో కనెక్ట్ అవుతాయి. దట్ క్యారీ మెసేజెస్ టు ద బ్రెయిన్. ఈ మెయిన్ నర్వ్ ఏం చేస్తుంది, మెసేజెస్ మనకు బ్రెయిన్కి పంపిస్తుంది అండ్ స్పైనల్ కార్డ్కి పంపిస్తుంది ప్రాసెసింగ్ చేయడానికంటే. మనం ఏదైనా తిన్నాం కదా, ఆ తిండి ఏంటి, బిట్టరా స్వీటా, అది చెప్పడానికి ఏం చేస్తుంది, మన బ్రెయిన్కి పంపిస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం. సో మన బ్రెయిన్ అక్కడ ప్రాసెస్ చేస్తుంది, ఇదేంటి స్వీటా, మంచిదా, చెడుదా, పాయిజనసా, ఏంటిది అని. ఇక్కడ చూడండి ఇంకో యాక్టివిటీ ఇచ్చాడు, యాక్టివిటీ 12. సో బ్లైండ్ ఫోల్డ్ యువర్ ఫ్రెండ్. ఎక్కడ ప్రతి చోట బ్లైండ్ ఫోల్డ్ యువర్ ఫ్రెండ్ అని ఇచ్చాడు కదా. అండ్ ఆస్క్ హిమ్ ఆర్ హర్ టు క్లోజ్ హిజ్ ఆర్ హర్ నోస్. ఓ ముక్కు మూసాలంట, జాగ్రత్త రోయ్, చంపేశారు మనుషుల్ని. ఎక్కువసేపు ముక్కు మూసుకున్నారనుకో అంతే. భగవంతుడి ప్రియపాత్రులు అయిపోతారు. గివ్ అ ఫ్యూ క్యూమిన్ సీడ్స్. క్యూమిన్ అంటే జీరా సీడ్స్ మీ ఫ్రెండ్కి ఇచ్చి దాన్ని నమలమని చెప్పాలంట ఇప్పుడు ముక్కు మూసుకున్నప్పుడు. ఇప్పుడు ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు ఐడెంటిఫై వాట్ వాస్ గివెన్ టు హిమ్. ఇప్పుడు అడగాలి, మీకు ఇచ్చింది ఏంటి మేము తినడానికని. సేమ్ ఇలానే ఒక స్మాల్ పీస్ ఆఫ్ పొటాటోతో కూడా చేయాలంట. వాట్ డూ యూ అబ్జర్వ్ అండ్ వై. ఏం అబ్జర్వ్ చేస్తుంది మీ ఫ్రెండ్, తన ఏం చెప్తుంది తను చెప్పండి. టేకింగ్ కేర్ అబౌట్ ద టంగ్. సో తను ఏం చెప్తుందంటే టేస్ట్ అంతా క్లియర్గా తెలియదు, బికాస్ ముక్కులో ఏంటి ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ఉంటాయి. ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ వల్ల ఏంటి మనకు స్మెల్ తెలుస్తుంది. జస్ట్ తింటే టేస్ట్ తెలుస్తుంది, కానీ టేస్ట్ అండ్ స్మెల్ రెండు కంబైన్ అవుతేనే, వాటి యొక్క కాంబినేషన్ ఏంటి, అవి రెండు కంబైన్ అవుతేనే మనం ఏం చెప్పొచ్చు, టేస్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది, రైట్. క్లీన్. ఇప్పుడు ఏం చేయాలి, టేకింగ్ టంగ్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎలా కేర్ తీసుకోవాలి అనేది. క్లీన్ అండ్ వాష్ ది టంగ్ని ఏం చేయాలి, బాగా క్లీన్ చేయాలి అండ్ వాష్ చేయాలి. క్లీన్ అండ్ వాష్ ది టంగ్ అలాంగ్ విత్ టీత్. టీత్ బాగా క్లీన్ చేసుకుంటారు కదా, సో టీత్తో పాటు టంగ్ మీద కూడా కొంచెం ఏం చేయాలి, మీరు కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. బిఫోర్ గోయింగ్ టు బెడ్ అట్ నైట్ ఎవ్రీడే చూడండి, మార్నింగ్ మీరు టీత్ క్లీన్ ఎందుకు చేసుకుంటారు, మీ పళ్ళు బాగా ఉండడానికి. అంటే లైక్ బ్యాడ్ బ్రీత్ ఉంటుంది కాబట్టి అండ్ అలానే తినలేము కాబట్టి మోస్ట్లీ అందుకు కదా మార్నింగ్ లేచాక బ్రష్ చేస్తారు. అండ్ నైట్ మీరు ఎందుకు చేయాలంటే మీ పళ్ళు హెల్తీగా ఉండాలంటే మీరు నైట్ కూడా బ్రష్ చేయాలి. అండ్ బెడ్ పడుకునే ముందు ఆఫ్టర్ వేకింగ్ అప్ ఇన్ ద మార్నింగ్
పడుకునే ముందు చేయాలి, మార్నింగ్ లేచాక కూడా చేయాలి. మళ్ళీ ఎక్కువ సార్లు గీరారనుకోండి టేస్టే తెలియదు. ఎక్కువ టంగ్ని క్లీన్ చేశారనుకోండి యూ కాంట్ డిఫరెన్షియేట్ ది టేస్ట్. వాష్ ది మౌత్ క్యావిటీ అంటే నోరు బాగా క్లీన్ చేయాలి ఏదైనా తిన్నాక. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ అరైజెస్, ఏదైనా ప్రాబ్లం ఉంటే కన్సల్ట్ అ డాక్టర్. వై ఆర్ వి సజెస్టెడ్ నాట్ టు టేక్ టూ కూల్ ఆర్ టూ హాట్ ఫుడ్ మెటీరియల్స్? ఎందుకంటే టేస్ట్ బడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సేపటి వరకు డ్యామేజ్డ్ లాగా అయిపోతాయి. దానివల్ల ఏమవుతుంది, ఫుడ్ టేస్ట్ అనేది మనకు తెలియదు. ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, వై యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్? మన బాడీ టెంపరేచర్ ఎక్కువ అయిపోవడం వల్ల టేస్ట్ ఏమవుతుందంటే మౌత్ మొత్తం టేస్ట్ బడ్స్ ఇన్యాక్టివేట్ అయిపోతాయి అండ్ మౌత్ మొత్తం బిట్టర్గా అనిపిస్తుంది నోట్లో మొత్తం. ఫిఫ్త్, స్కిన్. ఇప్పుడు చూడండి, మనము స్కిన్ అనే ఫిఫ్త్ సెన్స్ ఆర్గన్ గురించి చదువుకుంటాము. సో స్కిన్ ఏంటి, లార్జెస్ట్ సెన్స్ ఆర్గన్. మన హోల్ బాడీలో ప్రతి చోట ఆల్మోస్ట్ స్కిన్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. ద సెన్స్ ఆఫ్ టచ్ హ్యాస్ రిసీవ్ సుప్రీం ఇంపార్టెన్స్ ఇన్ ద స్పియర్ ఆఫ్ సెన్సెస్. ఏంటి, సెన్స్ ఆఫ్ టచ్ అనేది సెన్సెస్ అన్నిట్లో చూసుకుంటే సెన్స్ ఆఫ్ టచ్ ఏదైతే ఉందో అది చాలా సుప్రీం అనమాట, చాలా హయ్యెస్ట్ స్టేట్లో పెట్టారు దాన్ని ముందు నుంచి. ద ఆర్గన్ ఇన్వాల్వ్డ్, ఇందులో ఇన్వాల్వ్ అయిన ఆర్గన్ ఏంటి, స్కిన్. స్కిన్ అనే ఆర్గన్ ఇందులో ఇన్వాల్వ్ అయింది. చూడండి ఇక్కడ స్కిన్ ఏదైతే ఉందో స్కిన్ స్ట్రక్చర్ ఇచ్చాడు ఇక్కడ మొత్తం మనకు. చూడండి గైస్, ఇది ఏదైతే ఉందో ఇవన్నీ హెయిర్స్, ఇది సెకండ్ ఏదైతే ఉందో దీస్ ఆర్ ఆయిల్ గ్లాండ్స్, రైట్. ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి ఆయిల్ గ్లాండ్స్, ఇవన్నీ ఆయిల్ గ్లాండ్స్. బ్లడ్ వెజల్, ఇక్కడ బ్లడ్ వెజల్స్ కనిపిస్తున్నాయా రెడ్ కలర్లో, దట్ ఈస్ బ్లడ్ వెజల్స్. ఫోర్త్ ది స్వెట్ గ్లాండ్, ఇక్కడ కనిపిస్తుంది రైట్ స్వెట్ గ్లాండ్ మీకు, దట్ ఈస్ స్వెట్ గ్లాండ్. ఫిఫ్త్ ది నర్వ్, ఇక్కడ కనిపిస్తుంది రైట్, ఇదంతా నర్వ్. అండ్ ఈ సిక్స్త్ ఏవైతే ఉన్నాయో ఫ్యాట్ గ్లోబ్యూల్స్, అంటే ఫ్యాట్ ఉన్నవన్నీ ఏంటి, ఆల్ దీస్ ఆర్ ఫ్యాట్. ఓకే, ఇది ఎండోడర్మిస్. వెయిట్ గైస్, సెవెంత్ ఏంటి, ఇది ఎండోడర్మిస్, దిస్ ఇస్ ఎపిడర్మిస్, దీస్ ఆర్ ఏంటి స్వెట్ పోర్స్. మనకు పోర్స్ ఉంటాయి కదా స్కిన్లో, దట్ ఈస్ ఇక్కడ ఇది ఏదైతే ఉందో సెవెంత్లో. వాట్ ఈస్ దిస్, దిస్ ఈజ్ మనకు ఎండోడర్మిస్. ఇక్కడ బయట కనిపించేది ఎపిడర్మిస్. అండ్ ఇక్కడ స్వెట్ పోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాము, స్వెట్ పోర్స్ అని మనం అనొచ్చు. ఓకే, అవర్ స్కిన్ ఈజ్ ద సెన్స్ ఆర్గన్ ఫర్ టచ్. మన స్కిన్ ఏంటి, టచ్కి సెన్స్ ఆర్గన్. వాట్ ఇట్ ఈస్, టచ్. టచ్ అనేది, టచ్ చేస్తే మనం ఏదైనా స్కిన్ ద్వారానే మనకు సెన్స్ అనేది అవుతుంది. ఏదైనా మనకు టచ్ అవుతే, మనం దేన్నైనా టచ్ చేస్తే. ఇట్ కంటైన్స్ క్యూటేనియస్ రిసెప్టార్స్ ఫర్ టచ్. టచ్ దేని ద్వారా మనకు తెలుస్తుంది అంటే క్యూటేనియస్ రిసెప్టార్స్. ఇప్పుడు మీకు డిష్ యాంటీనా ఎలాగైతే ఉంటాయో, సో ప్రతి దగ్గర ఇప్పుడు ముక్కులో ఆల్ఫాక్టివ్ రిసెప్టార్స్ ఉంటాయి, టంగ్లో మనకు టేస్ట్ బడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ రిసెప్టార్స్ అనమాట. ఇవి డిష్ యాంటీనా ఎలాగైతే ఉంటుందో అలాగా ఏం చేస్తాయి, ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకొని ప్రాసెసింగ్ కోసం బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్కి పంపిస్తాయి. ఓకే,
cutaneous receptors for touch. The skin consists of two main layers. Skin లో ఏంటి టూ మెయిన్ లేయర్స్ ఉన్నాయి. ఇవేంటి ఎపిడర్మిస్ అండ్ డర్మిస్. ఓకే, టూ మెయిన్ లేయర్స్. ఎపి అంటే ఏంటంటే పైన, ఓకే. ఎండో అంటే లోపల. ఓకే, క్లియర్ కదా? ఎపి మీన్స్ అవుట్ సైడ్. లెట్ మీ రైట్ ఇట్ అండ్ షో ఇట్ యూ. ఎపి మీన్స్ అవుట్ సైడ్ and endo means inside. Okay, so ila epidermis and endodermis. Epidermis is the layer for protection. Epidermis enti protection kosam layer laga. అందులో ఏంటి స్వెట్ పోర్స్ ఉంటాయి అండ్ స్మాల్ స్మాల్ హెయిర్స్ ఉంటాయి. ఇట్ కంటైన్స్ 3 లేయర్స్. అందులో ఏంటి 3 లేయర్స్ ఉంటాయి మళ్ళీ ఎపిడర్మిస్లో. అవుటర్ లేయర్ని మనము స్ట్రాటమ్ కార్నియం ఆర్ కార్నిఫైడ్ లేయర్ అని అంటాము. అండ్ కార్నిఫైడ్ లేయర్ కంటైనింగ్ డెడ్ సెల్స్. ఇందులో ఏముంటాయి? అవుటర్ లేయర్లో మోస్ట్లీ డెడ్ సెల్స్ ఉంటాయి. మిడిల్ లేయర్ ఏదైతే ఉందో గ్రాన్యులార్ లేయర్, ఇందులో ఏంటి లివింగ్ సెల్స్ ఉంటాయి. అండ్ ఇన్నర్ మాల్ఫిజియన్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది. మాల్ఫిజియన్ లేయర్, ఇన్నర్ లేయర్. అందులో ఏంటి కంటైనింగ్ ద సెల్స్ డివైడింగ్ కాన్స్టాంట్లీ. ఏంటి అవి కాన్స్టాంట్గా డివైడ్ అవుతూ ఉంటాయి. ఈ సెల్స్ ఏవైతే ఉంటాయో ఇన్నర్ లేయర్లో, మాల్ఫిజియన్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ మాల్ఫిజియన్ లేయర్లో సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి డివైడ్ అవుతూ ఉంటాయి. డర్మిస్ లైస్ బిలో ది ఎపిడర్మిస్. డర్మిస్ ఏదైతే ఉంటుందో ఎపిడర్మిస్కి జస్ట్ కింద ఈ డర్మిస్ ఏదైతే ఉంటుందో ఉంటుంది. అండ్ అదేంటి? ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ. దేని ద్వారా మేడప్ ఆఫ్ అయి ఉంటుంది? అది ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ ద్వారా మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. ఇంకా ఇట్ కంటైన్స్ స్వెట్ గ్లాండ్స్. అందులో ఏముంటాయి? స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి, హెయిర్ ఫాలికల్స్ అండ్ బ్లడ్ వెజల్స్ అండ్ ఫ్యాట్స్. ఇవన్నీ ఏంటి అందులో ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ. ఏంటి? ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూతో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. అండ్ అందులో స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, సెబేషియస్ అంటే ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి, హెయిర్ ఫాలికల్స్, బ్లడ్ వెజల్స్ అండ్ ఫ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి. స్కిన్ అండ్ టచ్ రిలేషన్ ఏంటి అని మనం చూసుకుంటే చూడండి. స్కిన్ ఏంటి? స్కిన్లో మనం చూసుకుంటే స్కిన్ ఏంటి? అవుటర్ మోస్ట్ కవరింగ్. వాట్ ఈస్ ఇట్? వాట్ ఇట్ ఈస్? అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీ యొక్క అవుటర్ మోస్ట్ కవరింగ్. ఇంకా ఏంటి? ఇట్ రెగ్యులేట్స్ ద బాడీ టెంపరేచర్. ఇంకేం చేస్తుంది? మన బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది, అంటే కంట్రోల్ చేస్తుంది. ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే ఏంటి? ఇప్పుడు ఎప్పుడైతే మన బాడీలో టెంపరేచర్ ఎక్కువగా అయిపోయింది అనుకోండి, స్వెట్ పోర్స్ ఉంటాయి కదా మన బాడీలో. సో ఆ స్వెట్ పోర్స్ ద్వారా స్వెట్ బయటికి వచ్చేసి మన బాడీ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది కూల్ డౌన్గా అయిపోతుంది. అండ్ ఎలిమినేట్ సర్టెన్ వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నో అవి స్వెట్ ద్వారా ఏంటి ఎలిమినేట్ అయిపోతాయి. ఇట్ ఈస్ ద సెన్స్ ఆర్గాన్ ఆఫ్ టచ్. అదేంటి? టచ్ యొక్క సెన్స్ ఆర్గాన్. ద సెన్స్ ఆఫ్ టచ్ ఈస్ డన్ బై ద క్యూటేనియస్ రిసెప్టార్స్. ఏంటి? క్యూటేనియస్ రిసెప్టార్స్ ద్వారా ఈ సెన్స్ ఆఫ్ టచ్ ఏదైతే ఉంటుందో ఇదేంటి అవుతుంది. ఇందాక చెప్పాను కదా, రిసెప్టార్స్ మీన్స్ డిష్ యాంటీనా ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే స్కిన్లో ఈ క్యూటేనియస్ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. అవి ఏం చేస్తాయి? సెన్స్ ఆఫ్ టచ్. ఎలాంటి టచ్? ఈజ్ ఇట్ హాట్ టచ్చా, అంటే ఏదైనా వేడి వస్తువు చేతికి తగిలిందా, లేకపోతే నార్మల్ కోల్డ్ వస్తువు ఏదైనా బాడీకి తగిలిందా అనే దాని గురించి, అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ఆల్. చెప్పాను కదా స్టార్టింగ్లోనే, స్కిన్ ఏంటి అన్ని సెన్స్ ఆర్గాన్స్లో చూసుకుంటే, అన్ని ఆర్గాన్స్లో చూసుకుంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆర్గన్ మన బాడీ మొత్తంలో. ఇట్ ప్రొవైడ్స్ ది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ టు ద బాడీ. మన బాడీలో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్, ఫస్ట్ ప్రొటెక్షన్ ఏంటి? స్కిన్నే కదా మనకు, రైట్? ఇప్పుడు ఏదైనా హాట్ ఆర్ కోల్డ్ వాటర్ మీ చేతి మీద పడితే ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ ఏది ఎఫెక్ట్ అవుతుంది? ఏదైనా ఫైర్ అలా తగిలింది అనుకోండి, ఫస్ట్ ఎఫెక్ట్ ఏదవుతుంది? స్కిన్నే కదా. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు చూడండి, హౌ సెన్సిటివ్ ఈజ్ యువర్ స్కిన్? కొంతమంది స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎంత సెన్సిటివ్గా ఉంటుంది అంటే ఏదైనా క్రీమ్స్ యూజ్ చేశారనుకోండి, దాన్ని కొంచెం అలా ఎవరైనా అలా అలా కొంచెం ఇలా కొట్టారనుకోండి, లైక్ రెడ్ అయిపోతుంది. అలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఏదైనా వాడకూడని ప్రోడక్ట్స్ వాడారనుకోండి, ఏవి పడితే అవి వాడారనుకోండి, లైక్ అది స్కిన్ మీద చాలా త్వరగా రియాక్షన్స్ అనేవి చూపించేస్తాయి. వాళ్ళ స్కిన్ని మనం ఏమంటాము? సెన్సిటివ్ స్కిన్ అని అంటాము. అలాంటి స్కిన్ని. సో ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ ఇచ్చాడు. లెట్స్ డూ దిస్ యాక్టివిటీ. మేక్ బండిల్స్ ఆఫ్ 3 టూత్ పిక్స్. ఏంటి? 3 టూత్ పిక్స్తో బండిల్స్ చేయాలంట. 3 బండిల్స్ చేయాలంట టూత్ పిక్స్తో. సీ టు ఇట్ దట్ దేర్ పాయింటెడ్ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో, షార్ప్ పాయింటెడ్ ఎండ్స్ ఉంటాయి కదా టూత్ పిక్స్కి, సేమ్ లెవెల్లో, అన్ని సేమ్ లెవెల్లో ఉన్నట్టుగా ఉండాలంట. నౌ ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు మేక్ ఎన్ అవుట్లైన్ ఆఫ్ హర్ ఆర్ హిస్ పామ్. ఏం చేయాలి? అవుట్లైన్. ఇప్పుడు నౌ ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు మేక్ ఎన్ అవుట్లైన్ ఆఫ్ హిస్ ఆర్ హర్ పామ్. చేయి ఏదైతే ఉందో ఆ చేతి అవుట్లైన్ ఏదైతే అలా బాగా పరిచిపెట్టాలి. ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు క్లోజ్ యువర్ ఐస్. అన్నీ మనం ఏంటి, ప్రయోగాలన్నీ ఫ్రెండ్స్ మీదనే చేయాలి అనేది ప్రతి యాక్టివిటీలో చెప్తున్నాడు చూడండి. ప్రతి యాక్టివిటీలో ఫ్రెండ్ 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 అని అంటున్నాడు కదా. సో అంటే ప్రయోగాలన్నీ ఫస్ట్ ఫ్రెండ్స్ మీద చేయాలి. అలా ఫ్రెండ్స్ని యూజ్ చేసి మీరు గొప్ప సైంటిస్ట్గా అయిపోతారు. ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు క్లోజ్ హిస్ ఆర్ హర్ ఐస్. నౌ స్టార్టింగ్ ఫ్రమ్ ది టిప్ ఆఫ్ ది థంబ్ కీప్ ప్రికింగ్ లైట్లీ. ఇలా పెట్టారు కదా ఇప్పుడు మీ ఫ్రెండ్, ఇక్కడ థంబ్ స్టార్టింగ్ నుంచి ఏం చేయాలి? ప్రిక్ చేస్తూ ఉండాలి. ప్రిక్ చేస్తూ ఉంటే లైట్గా టూత్ పిక్ బండిల్తో ఆల్ ఓవర్ పామ్ మొత్తానికి ఏం చేయాలి? ప్రిక్ చేస్తూ ఉండాలి. అండ్ కీప్ ఆస్కింగ్, మీ ఫ్రెండ్కి చెప్తూ ఉండండి ఎలా తను ఐడెంటిఫై చేయగలుగుతుందో. ఇప్పుడు ఏం చేయాలి? ఇఫ్ సెన్సేషన్ ఎక్కడైనా లేదనుకోండి, అండ్ విత్ నంబర్స్ డిపెండింగ్ ఆన్ ది నంబర్ ఆఫ్ పాయింట్స్ ఐడెంటిఫైడ్. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడెక్కడ సెన్సేషన్ లేదో ఆ పాయింట్స్ అన్నీ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇలాగే మీ మిగతా ఫ్రెండ్స్తో కూడా రిపీట్ చేసుకోండి. వేర్ డూ యూ ఫైండ్ మ్యాక్సిమం? ఈ మొత్తం ఫామ్లో మ్యాక్సిమం సెన్సేషన్ ఎక్కడ అనిపించింది అని అందరితో అడిగి నోట్ చేసుకోండి. వేర్ డూ యూ ఫైండ్ మినిమం సెన్సేషన్? మీకు ఎక్కడ అనిపించింది అనేది కూడా నోట్ చేసుకోండి. Our palm sense patterns same for all of your friends. మీ అందరి ఫ్రెండ్స్కి సేమ్గా ఉన్నాయి పామ్ సెన్స్ ప్యాటర్న్స్. సో చూడండి, ద కలర్ ఆఫ్ ద స్కిన్ ఈజ్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ పిగ్మెంట్ కాల్డ్ మెలనిన్. మన బాడీలో మెలనిన్ ఎక్కువ అయిందనుకోండి, మన స్కిన్ ఎక్కువగా పిగ్మెంటెడ్గా అవుతుంది, డార్క్ కలర్లో అవుతుంది. మెలనిన్ తక్కువ అయిందనుకోండి, మన స్కిన్ ఏంటి, లైట్ కలర్లో మారుతుంది. సో మన స్కిన్ కలర్కి రీజన్ ఏంటి? మెలనిన్ అనే పిగ్మెంట్ అంటే జస్ట్ కలర్ అని మనం అనుకోవచ్చు. పిగ్మెంట్ ఎక్కడైనా రాని, ఇట్ ఈస్ కలర్. ఈ పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో గెట్ స్టిమ్యులేషన్ వెన్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్. ఇప్పుడైతే సన్లైట్కి మనం ఎక్స్పోజ్ అవుతామో, మన స్కిన్ ఎక్స్పోజ్ అవుతుందో, అప్పుడు ఏమవుతుంది? ఈ పిగ్మెంట్ ఏంటి, స్టిమ్యులేట్ అంటే యాక్టివేట్ అవుతుంది. ద స్కిన్ బికమ్స్ డార్క్. ఏమవుతుంది?
స్కిన్ లోపల ఉన్న వేరే లేయర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ స్కిన్ ఏదైతే ఉంటుందో అది డార్క్గా అయిపోతుంది. స్కిన్ ఈజ్ సెన్సిటివ్ టు టచ్. ఇంకా ఏంటి, స్కిన్ టచ్ చేయడానికి చాలా సెన్సిటివ్. అండ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. స్కిన్ ఏంటి, టచ్కి, టెంపరేచర్కి, ప్రెషర్కి చాలా సెన్సిటివ్. ఇట్ కంటైన్స్ ది సెపరేట్ రిసెప్టార్స్. ఏంటి, సచ్ as టాక్టైల్ రిసెప్టార్స్ అనే రిసెప్టార్స్ ఉన్నాయి టచ్ కోసం. పెషీనియన్ కార్పస్కిల్స్ ఉన్నాయి ప్రెషర్ని ఫీల్ అవ్వడం కోసం. అండ్ నా సో యాక్టివిటీ 14లో మనకి ఏమి ఇచ్చారంటే చూడండి, ఒక యాక్టివిటీ ఇచ్చాడు, ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ ఇది. సో ప్రెస్ యువర్ థమ్ జెంట్లీ ఆన్ ది టిప్ ఆఫ్ ఎ షార్ప్ అండ్ పెన్సిల్. షార్ప్గా ఉన్న పెన్సిల్ మీద మీ థంబ్తో ప్రెస్ చేయాలంట. ఏదేదో ఇస్తున్నాడు కదా, నొప్పి పుట్టించేవన్నీ సెన్స్ ఆర్గన్స్ చాప్టర్లోనే ఉన్నాయి. ఇంకెక్కడా పెయిన్ అక్కర్లేదు. పెయిన్ అంతా సెన్స్ ఆర్గన్స్ చాప్టర్ యాక్టివిటీస్లోనే దాచిపెట్టుంచాడు. లాటర్ ప్రెస్ ఇట్ ఆన్ ది బ్లంట్ ఎండ్ ఆఫ్ ది పెన్సిల్. తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ షార్ప్ ఎండ్ మీద ప్రెస్ చేయాలి, తర్వాత ఏంది బ్లంట్ ఎండ్ మీద ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు మీకు ఎలా ఫీల్ అయ్యింది అని ఇక్కడ అడుగుతున్నాడు. చెప్పండి, హౌ డిడ్ యూ ఫీల్? సో ఇన్ బ్రెయిలీ స్క్రిప్ట్లో లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలివేషన్స్ అండ్ డిప్రెషన్స్. అంటే లెటర్స్ ఎలా ఉంటాయి, కొన్ని హైగా ఉంటాయి, కొన్ని లోతులో ఉంటాయి. పేపర్లోనే ప్రింట్ చేయడం అలా ప్రింట్ చేస్తారు. సో ఎవరైతే కళ్ళకు కనిపించని లైక్ విజువల్లీ ఇంపైర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా దాన్ని సెన్స్ ఆఫ్ టచ్తో చేతిని టచ్ చేసి దే కెన్ రీడ్. అందుకు అలా కొన్ని ఎలివేషన్స్ అండ్ డిప్రెషన్స్తో ఏంటి చేస్తారు. సో టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి అంటే చూడండి, వీ షుడ్ టేక్ కేర్ బాత్ రెగ్యులర్లీ. ఎవ్రీడే ఏమైనా అవని మినిమం ట్వైస్. అండ్ సమ్మర్లో మాత్రం మినిమం వన్స్. సమ్మర్లో మాత్రం ఖచ్చితంగా ట్వైస్ యూ మస్ట్ టేక్ బాత్ రెగ్యులర్లీ. యూజ్ సోప్ టు క్లీన్ ద బాడీ. మంచి సోప్ మంచి సోప్ లేకపోతే బాడీ వాష్ ఉంటే అది యూజ్ చేసి బాగా స్నానం చేయాలి. ఇఫ్ ఎనీ రెడ్నెస్, ఎక్కడైనా రెడ్గా అయినా లైక్ ఇచ్చిగా అయినా అనిపించింది అనుకోండి, ఎక్కడైనా రెడ్గా ఆర్ ఇచ్చిగా ఆర్ డీకలరేషన్ కలర్ లేకుండా అనిపించింది అనుకోండి, అండ్ ఎక్కడైనా ర్యాషెస్ వచ్చాయనుకోండి, ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే సమ్టైమ్స్ ఇది ఏమవుతుంది, ఇలాంటి రెడ్నెస్, ఇలాంటి ఇచ్చింగ్, ఇలాంటి ర్యాషెస్ స్కిన్ ఇన్ఫెక్షన్స్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి. సో దట్స్ వై యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ యువర్ స్కిన్. వేరే వాళ్ళ టవెల్స్ యూజ్ చేయడం, హ్యాంకీస్ యూజ్ చేయడం, డోంట్ డూ దట్. ఓకే, మీకై మీరు సెపరేట్గా, ఎస్పెషలీ హాస్టల్ పిల్లర్ ఎవరైతే ఉంటారో they must be very careful regarding the skin diseases. Okay, pellagra the disease due to which డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్ వల్ల పెలాగ్రా అనే ఒక డిసీజ్ వస్తుంది. అండ్ ఫంగల్ డిసీజెస్లో చూసుకుంటే రింగ్ వామ్ ఇలాంటి డిసీజెస్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కైండ్ ఆఫ్ డూ యూ నోలో ఇచ్చాడు. సెన్స్ ఆర్గన్స్ ఆర్ ది గేట్ వే ఆఫ్ నాలెడ్జ్. ఏంటి సెన్స్ ఆర్గన్స్ ఏవి అంట, గేట్ వే ఆఫ్ నాలెడ్జ్ అంట. ఒక గేట్ లాగా, ఇంట్లో వెళ్తే మనకి ఇల్లు ఎలా గేట్ వే ఆఫ్ లవ్ కదా ఇల్లు మనకు. సో సేమ్ అలాగే బుక్ ఏంటి, గేట్ వే ఆఫ్ నాలెడ్జ్. సో ఇలా మన సెన్స్ ఆర్గన్స్ ఏంటి, మనకు ఒక గేట్ వే ఆఫ్ నాలెడ్జ్. వీసీ ఏంటి, మనం చూడడము, వినడము, ఫీల్ అవ్వడం, ఇవన్నీ ఏంటి ఈ సెన్స్ ఆర్గన్స్ వల్లే జరుగుతుంది. రైట్, టేకింగ్ కేర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ప్రొవైడ్ గుడ్ హెల్త్ ఇస్తుంది మనకు. అండ్ దానివల్ల ఏమవుతుంది, బెటర్ లైవ్లీహుడ్ అనేది మనకు దొరుకుతుంది. ప్రొవైడ్ గుడ్ హెల్త్ విచ్ లీడ్స్ టు బెటర్ లైవ్లీహుడ్ కదా. మనం ఏదైనా సెన్స్ చేయగలిగితేనే కదా. ఇప్పుడు ఏమైనా మనకు చూసుకుంటే ఫ్యూచర్ లైక్ ఏమైనా దిస్ ప్లేస్ ఈజ్ నాట్ గుడ్ అని మనకు సెన్స్ అనేది అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే
ఏదైనా మాటలు విన్నామనుకోండి, లేకపోతే కళ్ళతో చూసి ఎవరైనా మనకు కొంచెం డౌట్ఫుల్గా అనిపించారనుకోండి, అప్పుడు మనకి సెన్స్ అవుతుంది కదా. సో దిస్ ప్లేస్ ఈజ్ నాట్ గుడ్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ మస్ట్ గో ఫ్రమ్ ఎస్కేప్ ఫ్రమ్ హియర్ అని. సో అలా ఈ చాప్టర్లో ఏమేమి చదువుకున్నామో మనము లెట్స్ రీక్యాప్ ఆల్ దోస్. ఓకే, సెన్స్ ఆర్గన్స్ ఏంటి 5 ఉన్నాయి మనకు, అండ్ అవన్నీ ఏంటి వర్క్ టుగెదర్ ఫర్ పర్టికులర్ సెన్సేషన్ కోసం అవి వర్క్ అవుతాయి అని మనం తెలుసుకున్నాం. దేర్ ఈజ్ అ పర్టికులర్ లెవెల్, ఇక్కడ ఒక పర్టికులర్ లెవెల్ ఉంది అట్ విచ్ ఎక్కడైతే ప్రాసెస్ ఆఫ్ సెన్సేషన్ ఏదైతే ఉంటుందో అది ట్రిగర్ అవుతుంది, అంటే ఏంటి యాక్టివేట్ అవుతుంది. సో స్ట్రాంగర్ సెన్సేషన్స్ ఏం చేస్తాయి, వీక్ సెన్సేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కప్పేస్తాయి. స్ట్రాంగర్ సెన్సేషన్స్, ఇప్పుడు మీకు ఏదైనా చేతికి లైట్ కొంచెం కోల్డ్గా ఉన్న టచ్ అయిందనుకోండి, ఎక్కువ హాట్గా టచ్ అయిందనుకోండి, అప్పుడు మీరు దేనికి రియాక్ట్ అవుతారు, ఏదైతే ఎక్కువ హాట్గా టచ్ అయిందో దానికి మీరు రియాక్ట్ అవుతారు, కోల్డ్కి రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే హాట్ సెన్సేషన్ ఎక్కువ ఉంది కాబట్టి యూ డోంట్ రియాక్ట్ ఫర్ దట్, రైట్. లెన్స్ ఇన్ ద ఐ లెన్స్ ఏదైతే ఉంటుందో అది అడ్జస్టబుల్, అందుకే మనము కొన్నిసార్లు దూరంగా ఉన్నవి కూడా బాగా ఫోకస్ చేసి చూడగలం కదా, ఇట్ ఈస్ అడ్జస్టబుల్. లాక్రిమల్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో సెక్రీట్ లుబ్రికెంట్, ఏం చేస్తాయి అవి లుబ్రికెంట్ సెక్రీట్ చేస్తాయి ఫర్ ది ఐ, ఎయిడింగ్ ఇన్ మూమెంట్ ఆఫ్ ది ఐ. దీనివల్ల ఏమవుతుంది, మూమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఐ మూమెంట్ ఏదైతే ఉంటుందో ఆ లాక్రిమల్ గ్లాండ్స్ ఏం చేస్తాయి, వీటికి లుబ్రికేషన్ అంటే కొంచెం మూవ్మెంట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి, ఫ్రిక్షన్ లేకుండా మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ రెటీనాలో మనం చూసుకుంటే రెటీనా కంటైన్స్ మెయిన్లీ రాడ్స్, ఏంటి రెటీనాలో మెయిన్గా రాడ్స్ ఉంటాయి ఫర్ నియర్ డార్క్ డిమ్ లైట్. ఏంటి రెటీనా కంటైన్స్ మెయిన్లీ రెటీనా దగ్గర రాడ్స్ ఉంటాయి, ఎందుకోసం నియర్ డార్క్ ఆర్ డిమ్ లైట్ విజన్ ఏదైతే ఉంటుందో అది చూడడానికి. రెటీనా మనకేంటి డార్క్గా డిమ్ లైట్లో చూడడానికి హెల్ప్ చేస్తుంది, అండ్ వాటికి రెటీనాలో ఉన్న ఈ రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి హెల్ప్ చేస్తాయి. కోన్స్ ఏవైతే ఉన్నాయో కోన్స్ దేనికి హెల్ప్ చేస్తాయి, బ్రైట్ లైట్లో మనము కలర్ఫుల్గా చూడడానికి కోన్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి. బ్లైండ్ స్పాట్ అనే ఒక స్పాట్ అనేది మన బాడీలో మన ఐ ఏరియాలో ఉంది. సో ఆ ఐ ఏరియా ఏంటి, బ్లైండ్ స్పాట్ ఈజ్ ద ఏరియా ఆఫ్ నో విజన్. ఓకే, అక్కడ విజన్ ఏమీ ఉండదు, ఇట్స్ లైక్ వన్ డార్క్ సైడ్. కళ్ళు ఏంటి మొత్తం విజన్ కదా, సో ఈ కళ్ళల్లోనే ఒక పార్ట్లో నో విజన్, అసలు అక్కడ విజనే లేని ఒక ప్లేస్ ఉంది, డార్క్ విజన్, నో విజన్. సో దాన్ని మనము బ్లైండ్ స్పాట్ అంటాము. ఇక్కడ ఏమవుతుంది, ఆప్టిక్ నర్వ్ ఏవైతే అవుతుందో ఐ కన్ను వదిలి వెళ్ళిపోతుంది, సో ఆ ఏరియాని మనము బ్లైండ్ స్పాట్ అని అంటాము. ఫోవియా ఈజ్ ద ఏరియా ఆఫ్ డిస్టింక్ట్ విజన్. ఫోవియా ఏంటి, డిస్టింక్ట్ విజన్ అంటే దూరంగా ఏదైనా ఉంటే అది కనిపించడానికి ఫోవియా ఏదైతే ఉందో అది హెల్ప్ చేస్తుంది. అండ్ ఈచ్ ఐ గెట్స్ అ స్లైట్లీ డిఫరెంట్ వ్యూ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ప్రతి ఐ ఏంటి డిఫరెంట్, ఒక ఆబ్జెక్ట్ని డిఫరెంట్గా చూస్తుంది, దానివల్లే ఓవరాల్గా మనకేంటి చూసుకుంటే వ్యూ పర్ఫెక్ట్గా వస్తుంది. ద ఇమేజ్ ఫార్మ్స్ ఆన్ రెటీనా, ఏమవుతుంది ఇమేజ్ ఏదైతే ఉంటుందో అది రెటీనా మీద ఫామ్ అవుతుంది. అవర్ ఇయర్ హ్యాస్ 3 మెయిన్ పార్ట్స్. మన ఇయర్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 3 మెయిన్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. ఆ 3 మెయిన్ పార్ట్స్లో ఏంటి, ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇంటర్నల్ ఇయర్. సో దీస్ 3 ఆర్ ద మెయిన్ పార్ట్స్, ఇయర్లో ఉండే పార్ట్స్ ఈ 3.
సో సెరూమినస్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ సెబేషియస్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో మన ఇయర్లో ఉంటాయి. సో అవే కదా చెవిలో ఉండే ఇయర్ వ్యాక్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, రైట్. టింపానం. సో చెప్పండి, ఇయర్ వ్యాక్స్ మనకు దేనికి యూస్ఫుల్ అవుతుంది? చాప్టర్ మొత్తం విన్నారు కదా, దిస్ ఈజ్ సచ్ అ బిగ్, ఇది నిజంగా మిగతా చాప్టర్స్తో కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ లిటిల్ బిగ్ చాప్టర్. సో చెప్పండి, టింపానమ్ ఆర్ ఇయర్ డ్రమ్ ఏదైతే ఉంటుందో ఈజ్ ప్రెజెంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఆడిటరీ మీటర్స్. ఏంటి? టింపానమ్ ఆర్ ఇయర్ డ్రమ్ ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది? ఆడిటరీ మీటర్స్ ఏదైతే ఉంటుందో ఆర్ ఇయర్ కెనాల్ ఏదైతే ఉంటుందో ఆ ఇయర్ కెనాల్కి ఎండ్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. వైబ్రేషన్స్ ఆఫ్ దిస్ డ్యూ టు సౌండ్ ట్రావెలింగ్ త్రూ ఇయర్ కెనాల్. ఏంటి? దీని వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో డ్యూ టు సౌండ్ ట్రావెలింగ్ త్రూ ఇయర్ కెనాల్ ద్వారా ఇది వైబ్రేట్ అవ్వడం వల్ల సౌండ్ ఎప్పుడైతే ఇయర్ కెనాల్ ద్వారా పాస్ అవుతుందో స్టార్ట్ ది ప్రాసెస్ ఆఫ్ హియరింగ్. ఏంటి? వినిపించడం మనకు స్టార్ట్ అవుతుంది. మిడిల్ ఇయర్లో మనకు 3 బోన్స్ ఉంటాయి. అవి మాలియస్, ఇన్కస్ అండ్ స్టేప్స్. చూడండి, మిడిల్ ఇయర్ అగైన్ బైఫర్కేటెడ్ ఇంటూ 3. మిడిల్లో 3 బోన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ బోన్స్. దే ఆర్ మాలియస్, ఇన్కస్ అండ్ స్టేప్స్. దట్ యాంప్లిఫై సౌండ్. ఇవి ఏం చేస్తాయి? సౌండ్ని యాంప్లిఫై చేస్తాయి. అంటే ఏం చేస్తాయి? ఇవి సౌండ్ని వైబ్రేట్ చేస్తాయి, రైట్. టంగ్ కంటైన్స్ నియర్లీ 10,000 టేస్ట్ బర్డ్స్. టంగ్కి నియర్లీ 10,000 టేస్ట్ బర్డ్స్ ఉంటాయి. పాపిల్లే మీద అవన్నీ ప్రజెంట్ అయి ఉంటాయి. స్కిన్ హ్యాస్ క్యూటేనియస్ రిసెప్టార్స్. స్కిన్లో మనకు క్యూటేనియస్, నేను ఇందాక చెప్పాను కదా, హౌవెవర్ మనకు డిష్ యాంటీనాస్ ఎలాగైతే ఉంటాయో సేమ్ అలాగే స్కిన్లో మనకు క్యూటేనియస్ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. సో ఇట్ ఈస్ ద సెన్స్ ఆర్గన్ ఆఫ్ టచ్. ఏంటి? అవి మనకు సెన్స్ ఆర్గన్ ఆఫ్ టచ్. సెన్స్ ఆర్గాన్స్ సెన్స్ మెసేజెస్ త్రూ సెన్సరీ పాత్వేస్. సెన్స్ ఆర్గన్స్ ఏం చేస్తాయి? వాళ్ళకు ఒక పాత్వే అనేది ఉంటుంది, సెన్సరీ పాత్వే. సెన్స్ ఆర్గన్స్ మెసేజెస్ బ్రెయిన్ వరకు. ఈ సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయనుకోండి, ఆర్గన్స్, దిస్ ఈస్ బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సో ఇక్కడ నుంచి అన్నీ ఇక్కడికి వెళ్ళాలంటే ఈ మధ్యలో ఏముంటాయి? వాటికి పాత్వేస్ ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి. నర్వ్స్, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాత్వేస్. సో మోస్ట్లీ దే ఆర్ నర్వ్స్. నర్వ్ బండిల్స్ ఏవైతే ఉంటాయో ఆ నర్వ్ బండిల్స్ అన్నీ బ్రెయిన్కి, స్పైనల్ కార్డ్ వరకు ఏం చేస్తాయంటే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకెళ్ళి పెడతాయి. సో అండ్ సెండ్ టు ది రిక్వైర్డ్ సెన్స్ ఆర్గన్స్కి టు ఫంక్షన్ త్రూ మోటార్ పాత్వే. మోటార్ పాత్వే ద్వారా సెన్స్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో బాగా ఫంక్షన్ అవ్వడానికి ఈ సెన్సరీ పాత్వేస్ ఏవైతే ఉంటాయో హెల్ప్ చేస్తాయి. సో దట్స్ ఇట్ గైస్, కంగ్రాట్స్, వీ హ్యావ్ కంప్లీటెడ్ ద హోల్ సెన్స్ ఆర్గన్స్ చాప్టర్. 5 ఆర్గన్స్ మనం కంప్లీట్ చేసేసాం ఫైనల్లీ. అండ్ ఒకసారి ఓవర్ వ్యూ కూడా, రీక్యాప్ కూడా చేసేసుకున్నాం మనం ఈ చాప్టర్లో ఏమేమి చదువుకున్నామో. సో ఆల్ ది బెస్ట్. మీకు చాప్టర్ మొత్తం బాగా అర్థమైందని అనుకుంటున్నాను నేను. So all the best guys. That's it. This is your biology master teacher Smia Sheikh signing off. Bye bye.